ఇంట్రడక్షన్ పాఠ్యభాగాన్ని తెలుసుకోబోతున్నాం. ఈ పాఠ్యభాగంలో అర్థశాస్త్రం అంటే ఏంటి, అర్థశాస్త్రానికి సంబంధించినటువంటి వివిధ నిర్వచనాలను ఈరోజు పాఠ్యాంశంలో భాగంగా తెలుసుకుంటాం. ఆల్ ఎకనామిక్ యాక్టివిటీస్ ఆర్ ఫర్ సాటిస్ఫైయింగ్ హ్యూమన్ వాంట్స్. సమాజంలో జరిగే ప్రతి ఆర్థిక కార్యకలాపం కూడా మన కోరికలను తీర్చుకోవడంలో భాగంగానే అనేకమైనటువంటి ఆర్థిక కార్యకలాపాలను నిర్వహిస్తూ ఉంటాం. The society, all the people satisfy their wants by utilizing various goods and services. మరి ఈ విధంగా మనకు కావాల్సినటువంటి కోరికలు తీరాలంటే తప్పనిసరిగా ఆ కోరికలను తీర్చడానికి వస్తువులు, సేవలు అనేవి అవసరం అవుతుంటాయి. అంటే సమాజంలో మానవుడికి ఉన్న అనేకమైనటువంటి కోరికలను తీర్చుకోవడానికి మనం చేసే ప్రయత్నంలో భాగంగా మానవ ప్రవర్తన అనేది ఏ విధంగా ఉండాలి అనే అంశాన్ని మనము అర్థశాస్త్ర పరిచయంలో చెప్పుకోబోతున్నాం. మరి మన కోరికలను తీర్చడానికి కావలసినటువంటి వస్తువులను, సేవలను పొందాలంటే తప్పనిసరిగా ద్రవ్యం అనేది, మరి ద్రవ్యాన్ని అనేకమైనటువంటి ఆర్థిక కార్యకలాపాల్లో లేదా ఉత్పత్తి కార్యకలాపాల్లో మనము పాల్గొనడం ద్వారా ఈ ద్రవ్యాన్ని పొందగలుగుతాం. సో ఆల్ పీపుల్ సాటిస్ఫై దేర్ వాంట్స్ బై యూటిలైజింగ్ వేరియస్ గూడ్స్ అండ్ సర్వీసెస్. In order to purchase the goods and services, people are required money. Money they get by participating different economic activities. ఆర్థికమైనటువంటి అనేక కార్యకలాపాల్లో అంటే ఉత్పత్తి కార్యకలాపాల్లో పాల్గొనడం ద్వారా మనం సంపాదించే ఆ డబ్బుతో, ద్రవ్యంతో మనకున్న అనేకమైనటువంటి కోరికలను, ఈ విధంగా ఆర్థిక కార్యకలాపాల్లో మానవుడు పాల్గొనే విధానాన్ని, అదేవిధంగా మానవుడికి ఉన్న అనేకమైన కోరికలను కొనే విధానాన్ని ఈ అర్థశాస్త్రంలో భాగంగా మనం. సో ద ఎకనామిక్స్ ఈజ్ ద స్టడీ ఆఫ్ రిలేషన్షిప్ బిట్వీన్ సాటిస్ఫైయింగ్ లిమిటెడ్ హ్యూమన్ వాంట్స్ అండ్ లిమిటెడ్ రిసోర్సెస్ హ్యావ్ ఆల్టర్నేటివ్. అంటే ఈ విధంగా ప్రత్యామ్నాయ ప్రయోజనాలు ఉన్నటువంటి, కొరతగా ఉన్న వనరులను, అపరిమితమైనటువంటి అవసరాలను, కోరికలను తీర్చుకోవడంలో వినియోగదారుడు లేదా ప్రజలు, సమాజము ఏ విధంగా ప్రవర్తిస్తారు అనే అంశాన్ని అర్థశాస్త్రంలో భాగంగా మనం. సో ఎకనామిక్ డీల్స్ విత్ హౌ అన్ ఇండివిజువల్ యాజ్ వెల్ యాజ్ ద సొసైటీ allocate their scarce resources, satisfy limited wants, the main objective of optimum utilization. అంటే అర్థశాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సమాజంలో వ్యక్తులు కానీ, సమాజంలో ప్రజలు కానీ వారికి ఉన్న అపరిమితమైనటువంటి కోరికలను తీర్చుకోవడానికి పరిమితంగా ఉన్నటువంటి వనరులను ఏ విధంగా ఉపయోగిస్తారు, ఆ అపరిమితమైన కోరికలను తీర్చుకోవడం ఏ విధంగా అనే అంశాన్ని ఈ అర్థశాస్త్రం అనేది తెలియజేస్తుంది. కాబట్టి ఈరోజు ఈ అర్థశాస్త్రం యొక్క ప్రాముఖ్యత అనేది క్రమంగా పెరుగుతూ, అంటే మానవుడికి కోరికలకు మధ్య ఉన్నటువంటి సంబంధం, మానవుడి కోరికలకు మరి ద్రవ్యానికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని ఈ అర్థశాస్త్రం అనేది తెలియజేస్తుంది. అపరిమితమైన కోరికలను తీర్చుకోవడంలో పరిమితంగా ఉన్నటువంటి వనరులను ఏ విధంగా వెచ్చించగలడు, హౌ ద కన్జ్యూమర్ ఆర్ హ్యూమన్ బీయింగ్ ఈస్ గోయింగ్ టు సాటిస్ఫై హిస్ అన్లిమిటెడ్ వాంట్స్. అంటే ఈ విధంగా అపరిమితంగా ఉన్నటువంటి కోరికలను తీర్చడంలో మానవ ప్రవర్తన అధ్యయనమే అర్థశాస్త్రంగా. సో అర్థశాస్త్రాన్ని, దాని యొక్క పరిధిని, స్వభావాన్ని, దాన్ని అంతా మనం తెలుసుకోవాలంటే మనం ముఖ్యంగా అర్థశాస్త్రానికి సంబంధించిన నిర్వచనాలు కానీ, ఈ అర్థశాస్త్రం యొక్క స్వభావాన్ని కానీ మనము పరిగణలోకి తీసుకుంటాం. మొదటగా ఈ అర్థశాస్త్రం అంటే ఏంటి, అది ఏ విధంగా పుట్టింది అనే దాన్ని మనం చూద్దాం. We discuss about
the word economics. How the economics is derived, we will discuss. The word economics is derived from two Greek words, vokio and nemin. The vokio means household, the nemin means management. అంటే వొకియో మరియు నేమిన్ నోమస్ అనే రెండు గ్రీకు పదాల కలయిక ద్వారా అర్థశాస్త్ర పుట్టుక అనేది జరిగింది. వొకియో అంటే హౌస్ హోల్డ్ అంటున్నాం, గృహము. నేమిన్ అంటే మేనేజ్మెంట్, గృహము నిర్వహణ, మేనేజ్మెంట్ గృహ నిర్వహణ. సో మొదట ఈ అర్థశాస్త్రాన్ని హౌస్ హోల్డ్ మేనేజ్మెంట్గా మన గృహ నిర్వహణ శాస్త్రంగా ఇది పిలువబడింది. ద మెయిన్ పర్పస్ ఆఫ్ economics is only how the consumer, how the people are able to satisfy unlimited wants to limited resources అనేది అర్థశాస్త్రం యొక్క ప్రథమ లక్ష్యంగా మనం చెప్తాం. గృహ నిర్వహణలో ఒక వ్యక్తి యొక్క నైపుణ్యాన్ని, ఒక వ్యక్తి యొక్క సమర్థతను తెలియజేసేదే అర్థశాస్త్రంగా. అంటే గృహంలో అందరి యొక్క అవసరాలను తను సంపాదించినటువంటి ద్రవ్యం ద్వారా గరిష్ట స్థాయిలో ఏ విధంగా తను సంతృప్తి చేయగలడు, హౌ ఈజ్ ఏబుల్ టు అలొకేట్ ద రిసోర్సెస్, అలొకేట్ ద ఫండ్ ఫర్ సాటిస్ఫై ఉమెన్ వాంట్స్, హౌ అలొకేట్ ద రిసోర్సెస్ సాటిస్ఫై అన్లిమిటెడ్ వాంట్స్ అనేది అర్థశాస్త్రాన్ని మనం తెలుసుకుంటాం. సో ద ఎకానమిక్స్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ద రిలేషన్షిప్ బిట్వీన్ అన్లిమిటెడ్ వాంట్స్ అండ్ లిమిటెడ్ రిసోర్స్. ముఖ్యంగా గృహ నిర్వహణలో ఒక వ్యక్తికి ఉన్నటువంటి సామర్థ్యాన్ని, నైపుణ్యాన్ని తెలియజేసేదే అర్థశాస్త్రంగా మనము చెప్పవచ్చు. ద మేనేజ్మెంట్ ఆఫ్ ద హౌస్ హోల్డ్ బీయింగ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫెమిలియర్ ఫీల్డ్స్ ఫర్ ది ప్రాక్టీస్ ఆఫ్ ది నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ ఎకనామిక్స్ ఆర్ రిలేటెడ్ టు వాట్ ఈజ్ ఎకనామిక్స్, ఈజ్ ఇట్ స్టడీ ఆఫ్ వెల్త్ ఆర్ హ్యూమన్ బిహేవియర్ ఆర్ ఆఫ్ స్కేర్స్ రిసోర్సెస్. ద స్కోప్ ఆఫ్ ఎకనామిక్స్ ఈజ్ వెరీ వైడ్, సో దట్ the economy is going to explain about the human behavior and scarce resources, and the scope of the economics also we will discuss in. ఈ విధంగా మానవ సంబంధానికి సంబంధించి అపరిమితమైన వనరులతో ఒక ప్రాధాన్యత క్రమంలో వనరులను, కోరికలను తీర్చుకోవడంలో మానవ ప్రవర్తన అనేది ఏ విధంగా ఉంటుందో అధ్యయనం చేసేదే అర్థశాస్త్రం. సో సింపుల్గా అర్థశాస్త్రం అనే నిర్వచనాన్ని మనం గమనించినట్టయితే అపరిమితంగా ఉన్నటువంటి మానవ కోరికలను పరిమితంగా ఉన్నటువంటి వనరులతో ఏ విధంగా సంతృప్తి చెందుతాడు, ఏ విధంగా ఆ కోరికలను తీర్చుకుంటాడు అనే అంశాన్ని గురించి అధ్యయనం చేయడంలో అర్థశాస్త్రం అనేది ఉపయోగపడుతుంది. దాన్ని మనం స్టడీ ఆఫ్ డెఫినేషన్స్ ఆఫ్ ఎకనామిక్స్ త్రో లైట్ ఆన్ ద నేచర్ ఆఫ్ ఎకనామిక్స్. అర్థశాస్త్రం యొక్క స్వభావాన్ని మనం తెలుసుకోవాలంటే అర్థశాస్త్రం యొక్క నిర్వచనాలను తెలుసుకోవడం ద్వారా అర్థశాస్త్రం స్వభావాన్ని మనం అవకాశం అనేది. సో ఆ విధంగా టుడే క్లాస్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద డిఫరెంట్ డెఫినేషన్స్, వేరియస్ డెఫినేషన్స్ ఆఫ్ ఎకనామిక్స్. సో ఈరోజు క్లాస్లో మనము అర్థశాస్త్రానికి సంబంధించి అనేకమైనటువంటి నిర్వచనాలను మనం. సో అర్థశాస్త్రానికి సంబంధించి 4 నిర్వచనాలు ప్రాముఖ్యంలో ఉన్నాయి. దెర్ ఆర్ 4 డెఫినేషన్స్ అబౌట్ ఎకనామిక్స్. వెల్త్ డెఫినేషన్, వెల్ఫేర్ డెఫినేషన్, స్కేర్సిటీ డెఫినేషన్, అండ్ దెన్ 4th వన్ ఈజ్ గ్రోత్ డెఫినేషన్. సో ఈ విధంగా 4 రకాల డెఫినేషన్లు డిఫరెంట్ పీరియడ్ సంబంధించినటువంటి ఎకానమిక్స్ చెప్పినటువంటి డెఫినేషన్స్గా వీటి చెప్తారు. సో ద వెల్త్ డెఫినేషన్ డెవలప్డ్ బై క్లాసికల్ ఎకానమిక్స్. Neo-classicals discussed about the welfare definition. The modern economists, they discussed about the scarcity and growth definition. సో అర్థశాస్త్రంలో ఒక్కొక్క కాలానికి సంబంధించి ఒక్కొక్క రకమైనటువంటి నిర్వచనం అనేది ప్రాముఖ్యంలో ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు. సో అర్థశాస్త్ర పుట్టుక నుండి 1850 సంవత్సరం వరకు అర్థశాస్త్ర అభివృద్ధికి పాటుపడ్డటువంటి అనేక మంది ఆర్థికవేత్తలను మనము సంప్రదాయ ఆర్థికవేత్తలుగా చెప్పుకుంటాం. The economists, those who developed for the development of economics up till 1850, they may be called as classical economists. సంప్రదాయ ఆర్థికవేత్తలు అంటున్నాం. సంప్రదాయ ఆర్థికవేత్తల యొక్క కాలం 1850 వరకు, అర్థశాస్త్ర పుట్టుక నుండి 1850 వరకు వాళ్ళ యొక్క కాలాన్ని బట్టి మనం సంప్రదాయ ఆర్థికవేత్తలుగా మనం చెప్పుకుంటాం. ఈ సంప్రదాయ ఆర్థికవేత్తలో
Among these classical economists, the first person is Adam Smith. And Adam Smith, J.S. Mill, J.B. Say, వాల్రస్, రికార్డో, మాల్థస్ వీళ్ళందరినీ కలిపి మనము క్లాసికల్ ఎకానమిస్ట్గా చెప్తాం. వీళ్ళందరూ కూడా 1850 వరకు అర్థశాస్త్ర అభివృద్ధికి చేసినటువంటి ఆర్థికవేత్తలుగా చెప్తాం. అంతా కలిసి చెప్పినటువంటి నిర్వచనమే సంపద నిర్వచనం, వెల్త్ డెఫినేషన్. సో ద క్లాసికల్ ఎకానమిస్ట్ డెవలప్డ్ ద డెఫినేషన్ ఆఫ్ వెల్త్ డెఫినేషన్. సో సంపద నిర్వచనాన్ని క్లాసికల్ ఎకానమిస్ట్ అనే ఆర్థికవేత్తలు చెప్పారు. ఈ క్లాసికల్ ఎకానమిస్ట్ తర్వాత వచ్చినటువంటి ఆర్థికవేత్తలందరినీ మనము న్యూ క్లాసికల్ ఎకానమిస్ట్ అంటాం. ఆఫ్టర్ క్లాసికల్ ఎకానమిస్ట్, ద న్యూ క్లాసికల్ ఎకానమిస్ట్ దే డెవలప్డ్ ద డెఫినేషన్ ఆఫ్ వెల్ఫేర్ డెఫినేషన్. సో న్యూ క్లాసికల్ పీరియడ్ ఈస్ ఫ్రమ్ 1850 టు 1930. 1850 నుండి 1930 వరకు అర్థశాస్త్ర అభివృద్ధికి కృషి చేసినటువంటి ఆర్థికవేత్తలందరినీ కూడా మనము నవ్య సాంప్రదాయ ఆర్థికవేత్తలుగా చెప్పుకుంటాం. The neo-classical economics period is 1850 to 1930. The economists, those who developed for the development, those who contributed for the development of economics between 1850 to 1930, they are called as a neo-classical economists. Among this, the first person is Alfred Marshall. The Alfred Marshall and his friends comes under neo-classical economics. దెన్ ద థర్డ్ వన్ వచ్చేసి 1930 సంవత్సరం తర్వాత, ఆఫ్టర్ 1930, ద ఎకానమిస్ట్ హూ కాంట్రిబ్యూటెడ్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్, దే ఆర్ కాల్డ్ యాజ్ ఏ మోడర్న్ ఎకానమిక్స్. మోడర్న్ ఎకానమిక్స్ దే ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ కినీషియన్ పీరియడ్. అదంతా కూడా కినీషియన్ పీరియడ్గా చెప్పుకుంటాం మనం. సో అందులో వచ్చినటువంటి నిర్వచనాలు స్కేర్సిటీ డెఫినేషన్ యాజ్ వెల్ యాజ్ ద గ్రోత్ డెఫినేషన్. టూ డెఫినేషన్ కమ్స్ అండర్ మోడర్న్ ఎకానమిస్ట్. అదేవిధంగా స్కేర్సిటీ, కొరత నిర్వచనము, వృద్ధి నిర్వచనం. కొరత నిర్వచనాన్ని లయనల్ రాబిన్స్, వృద్ధి నిర్వచనాన్ని ప్రొఫెసర్ శామ్యుల్సన్ అనే ఆర్థికవేత్తలు ఆ నిర్వచనాలను మనము తెలియజేయడం జరిగింది. సో 1930 తర్వాత పీరియడ్ను న్యూ కినీషియన్ పీరియడ్ కూడా అంటాము. సో గ్రోత్ డెఫినేషన్ అంటే వృద్ధి డెఫినేషన్ అనేది న్యూ కినీషియన్ పీరియడ్ కింద కూడా ఆ వృద్ధి డెఫినేషన్. సో ఈ విధంగా అర్థశాస్త్రానికి సంబంధించి 4 నిర్వచనాలు ప్రాముఖ్యంలో ఉన్నట్టుగా మనం ప్రాచుర్యంలో ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు. అవి ఒకటి సంపద నిర్వచనం, దాన్ని సంప్రదాయ ఆర్థికవేత్తలు ముఖ్యంగా ఆడమ్ స్మిత్ చెప్పినటువంటి నిర్వచనం. దెన్ ద సెకండ్ వన్ ఈజ్ వెల్ఫేర్ డెఫినేషన్ డెవలప్డ్ బై ఆల్ఫ్రెడ్ మార్షల్, ఆల్సో నోన్ యాజ్ న్యూ క్లాసికల్ ఎకానమిస్ట్. దెన్ థర్డ్ వన్ స్కేర్సిటీ డెఫినేషన్, కొరత నిర్వచనం అంటున్నాం, లయనల్ రాబిన్స్. ద మోడర్న్ ఎకానమిస్ట్ period is after 1930. Then the fourth definition, growth definition, ఈ నిర్వచనము దీన్ని సర్ శామ్యుల్సన్ అనే ఆర్థికవేత్త తెలియజేశాడు. నేను న్యూ కినీషియన్ ఎకానమిస్ట్ గా కూడా మనం. సో దీస్ ఆర్ ద 4 important definitions of economics we have to discuss in the class. So first we discuss about wealth definition developed by Adam Smith. Wealth definition developed by Adam Smith. The classical economist, beginning with Adam Smith, defined economics as a science of wealth. He defined economics in his book Wealth of Nations 1776 as an inquiry into the nature and causes of wealth of nations. సంప్రదాయ ఆర్థికవేత్తలో ఆడమ్ స్మిత్ అనే ఆర్థికవేత్త మొట్టమొదటి ఆర్థికవేత్తగా మనం చెప్తాం. ఈయన 1776వ సంవత్సరంలో వెల్త్ ఆఫ్ నేషన్స్, దేశాల సంపద అనే గ్రంథంలో అర్థశాస్త్రానికి సంబంధించి మొట్టమొదటి నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది. దేశాల సంపద, అండ్ ఎంక్వైరీ ఇంటూ ద నేచర్ అండ్ కాజెస్ ఆఫ్ వెల్త్ ఆఫ్ నేషన్స్ అనే గ్రంథంలో సంపదకు సంబంధించి నిర్వచనాన్ని ఆయన తెలియజేశారు. ఈయన ఉద్దేశంలో అర్థశాస్త్రం అనేది సంపద ఆర్జన ఉద్యోగాలతో సంబంధం కలిగినటువంటి శాస్త్రాన్నే అర్థశాస్త్రంగా ఆయన తెలియజేశారు. ఆడమ్ స్మిత్ కన్సిడర్డ్ యాజ్ ఏ ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ బికాస్ హి వాజ్ ద ఫస్ట్ పర్సన్ who developed economics in most scientific way. He has given very first definition to the economics. మొట్టమొదటిసారిగా అర్థశాస్త్రానికి నిర్వచనాన్ని ఇచ్చి ఒక శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో అర్థశాస్త్రాన్ని డెవలప్ చేసినటువంటి ఆర్థికవేత్త ఆడమ్ స్మిత్ కాబట్టి ఆడమ్ స్మిత్ మనము ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ గా పిలుస్తాం. సో బిసైడ్ ఆడమ్ స్మిత్, other classical economists have also
రిగార్డెడ్ ఎకనామిక్స్ యాజ్ ద స్టడీ ఆఫ్ వెల్త్. ఆడమ్ స్మితే కాకుండా మిగతా ఆర్థికవేత్తలందరూ కూడా ముఖ్యంగా జేబిసే, జేఎస్ మిల్, వాకర్ వీళ్ళందరూ కూడా అర్థశాస్త్రం అనేది సంపదను గురించి వివరించేదే అనే అంశాన్ని వీళ్ళందరూ కూడా తెలియజేస్తారు. సో సంప్రదాయ ఆర్థికవేత్తల అందరి ప్రకారంగా అర్థశాస్త్రం అనేది సంపదను గురించి అధ్యయనం చేసేదే అర్థశాస్త్రం అనే అంశాన్ని వాళ్ళు తెలియజేస్తారు. ఆల్ దీస్ ఎకానమిస్ట్ దే గేవ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ టు వెల్త్, సెకండ్ ప్రిఫరెన్స్ టు హ్యూమన్ వెల్ఫేర్. అంటే సంప్రదాయ ఆర్థికవేత్తలందరూ కూడా మొదటి ప్రాధాన్యతను సంపదకిస్తూ రెండవ ప్రాధాన్యతను మానవుడి శ్రేయస్సుకు ఇవ్వడం అనేది జరిగింది. లైక్ దట్ ద క్లాసికల్ ఎకానమిస్ట్, ఆల్ ది క్లాసికల్ ఎకానమిస్ట్ దే హావ్ గివెన్ వెరీ ఇంపార్టెన్స్ టు ది వెల్త్. సో వాకర్ డిఫైన్స్ ఎకనామిక్స్ యాజ్ దట్ బాడీ ఆఫ్ నాలెడ్జ్ విచ్ రిలేట్స్ టు వెల్త్. అంటే వాకర్ ప్రకారమైన అదేవిధంగా ఈ విధంగా క్లాసికల్ ఎకానమిస్ట్ అందరు కూడా దే హావ్ గివెన్ వెరీ ఇంపార్టెంట్ టు వెల్త్ ఓన్లీ. సో ఈ విధంగా ఆడమ్ స్మిత్ చెప్పినటువంటి దేశాల సంపదలో తను చెప్పినటువంటి ఆ నిర్వచనాన్ని మనము ఒక 3 అంశాలుగా మనం దాన్ని విభజించి ద మెయిన్ ఫీచర్స్ ఆఫ్ వెల్త్ డెఫినేషన్ యాజ్ ఫాలోస్. ఏంటంటే అందులో మొదటిది ఎకనామిక్స్ ఈజ్ ద స్టడీ ఆఫ్ వెల్త్. అర్థశాస్త్రం అనేది కేవలం సంపదను గురించి మాత్రమే వివరిస్తుంది అనేది ఆడమ్ స్మిత్ నిర్వచనంలోని మొదటి అంశంగా చెప్పుకుంటాం. సో ఆయన రాసినటువంటి గ్రంథమే దేశాల సంపద. సో బుక్ ఇట్ సెల్ఫ్ ఈస్ గివింగ్ వెరీ ఇంపార్టెన్స్ టు వెల్త్. కాబట్టి ఆడమ్ స్మిత్ తన డెఫినేషన్ లో కేవలం అర్థశాస్త్రం అనేది సంపద ఆర్జన వినియోగం, అంటే సంపదను ఏ విధంగా ఆర్జించాలి, అంటే ఏ విధంగా సంపాదించాలి, దాన్ని ఏ విధంగా ఉపయోగించాలి, దాన్ని ఏ విధంగా వినియోగించాలి అనే అంశాలను గురించి మాత్రమే వివరిస్తుంది అనే దాన్ని ఆడమ్ స్మిత్ తన నిర్వచనంలో తెలియజేయడం అనేది జరిగింది. సో దట్ అకార్డింగ్ టు ద ఆడమ్ స్మిత్ ద ఎకనామిక్స్ ఈజ్ ద స్టడీ ఆఫ్ ఓన్లీ వెల్త్. వెల్త్ మీన్స్ మెటీరియల్ థింగ్స్, ఇట్స్ ఓన్లీ మెటీరియల్ థింగ్స్. సర్వీసెస్ ఆర్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ హిస్ డెఫినేషన్. మరి ఆడమ్ స్మిత్ చెప్పినటువంటి ఆ నిర్వచనంలో కేవలం ఫిజికల్ సంబంధించినటువంటి సంపద మాత్రమే, అందులో భౌతికమైనటువంటి సంపదను మాత్రమే ఆయన చేర్చడం జరిగింది. కానీ సేవలు కానీ అదేవిధంగా అనేకమైనటువంటి ఎన్నో రకాల సేవలు ఈరోజు మానవ శ్రేయస్సు, మానవ సంబంధించినటువంటి ఆర్థిక కార్యకలాపాల్లో భాగంగా ఎన్నో రకాల సేవలు ఈరోజు ఉపయోగపడుతున్నాయి. బట్ ఆ సేవలు కూడా ఆడమ్ స్మిత్ తన నిర్వచనంలో తెలియజేయడం అనేది జరగలేదు. సో దట్ ద సెకండ్ పాయింట్ ఈజ్ వెల్త్ మీన్స్ మెటీరియల్ థింగ్స్ ఈజ్ కన్సిడర్డ్, బట్ whereas the services has not included it. So man is treated as a selfish whose objective is to accumulate more and more wealth. అంటే ఆడమ్ స్మిత్ చెప్పినటువంటి సంపద నిర్వచనం ప్రకారంగా కేవలం మనిషి అనేవాడు స్వార్థపూరితుడిగా మారడానికి అవకాశం ఏర్పడ్డది. ద మ్యాన్ బికేమ్ ఏ సెల్ఫిష్ బికాస్ ఆడమ్ స్మిత్ ఈజ్ ఓన్లీ డిస్కసింగ్ అబౌట్ వెల్త్ ఓన్లీ. సో దట్ ద ఎవ్రీ మ్యాన్ tries to accumulate more and more wealth, but they won't give importance to human beings as well as welfare of the human also. ఆ విధంగా మానవ శ్రేయస్సు కానీ మానవ సంబంధాలు కానీ ఏవి లేకుండా కేవలం సంపద ఆర్జన వినియోగము, అంటే ఈ రెండింటిని మాత్రమే అర్థశాస్త్రం అనేది తెలియజేస్తుంది అని ఆడమ్ స్మిత్ చెప్పడం వల్ల ఈయన నిర్వచనం అనేది మానవుడి స్వార్థ బుద్ధిని తెలియజేస్తుంది అనే అంశాన్ని కూడా నాకు విధంగా ఆడమ్ స్మిత్ చెప్పినటువంటి నిర్వచనాన్ని తర్వాత న్యూ క్లాసికల్ ఎకానమిస్ట్, నవ్య సాంప్రదాయ ఆర్థికవేత్తలు ఆ నిర్వచనాన్ని చాలా విమర్శించడం అనేది జరిగింది. సో రస్కిల్ కానీ అదేవిధంగా కార్లైల్ కానీ దెర్ ఆర్ సో మెనీ ఎకానమిస్ట్ దే క్రిటిసైజ్డ్ ద ఆడమ్ స్మిత్ డెఫినేషన్. ఆ విధంగా ఆడమ్ స్మిత్ చెప్పినటువంటి ఆ నిర్వచనం వల్ల అర్థశాస్త్రానికి అసలు మనుగడ లేకుండా పోతుంది అని కూడా వాళ్ళు విమర్శించడం అనేది జరిగింది. బికాస్ the wealth is given the first place, human beings and welfare only second place he has given. The critics regard wealth is only a means satisfy human. వాస్తవంగా ఆడమ్ స్మిత్ అనే ఆర్థికవేత్త అర్థశాస్త్రం అనేది కేవలం సంపదను గురించి మాత్రమే చెప్తుంది అంటున్నాడు. సో వెన్ ద ఎకనామిక్స్ విల్ డిస్కస్ అబౌట్ ఓన్లీ వెల్త్, వెన్ ఇట్ ఈస్ నాట్ కన్సిడరింగ్ ద హ్యూమన్ వెల్ఫేర్, then automatically criticized by so many economists, because the wealth is only means to satisfy human wants. సంపద అనేది కేవలం మానవుడి కోరికలను తీర్చడానికి మాత్రమే ఉపయోగపడే ఒక సాధనం. సో మానవుడి కోరికలను తీర్చడానికి ఉపయోగపడే సాధనానికి
ఆయన అత్యంత ప్రాధాన్యత అనేది ఇవ్వడం వల్ల అనేక మంది ఆర్థికవేత్తలు ఆ సంపద నిర్వచనాన్ని విమర్శించడం అనేది తీవ్రంగా విమర్శించడం అనేది జరిగింది. బికాస్ ద వెల్త్ ఈజ్ క్రియేటెడ్ బై ఓన్లీ హ్యూమన్. అంటే మానవుడి చేత సృష్టించబడ్డటువంటి ఆ సంపదకు మానవుడి కన్నా అత్యంత ప్రాధాన్యత ఆడమ్ స్మిత్ ఇవ్వడం వల్ల criticized by so many economists, mainly the neoclassical economists criticized economics deals only with the physical goods. మళ్ళీ ఏమన్నాడినే తన నిర్వచనంలో భౌతికమైనటువంటి సంపదను గురించి మాత్రమే తను డిస్కస్ చేశాడు. అభౌతికమైనటువంటి సేవలను సర్వీసెస్ ను తన నిర్వచనంలో ఆయన చేయలేదు, దాని నిర్వచనంలో ఆయన చేర్చలేదు. కాబట్టి అది కూడా ఒక తీవ్రమైన విమర్శలకు కారణమైనట్టుగా మనం ఎకనామిక్స్ డీల్ విత్ ద ఫిజికల్ గుడ్స్ బట్ సర్వీసెస్ ఆల్సో సాటిస్ఫై. దే హ్యావ్ ఏ ప్రైస్ ఆర్ ఏ పార్ట్ ఆఫ్ ఎకనామిక్స్ బట్ దే ఆర్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ వెల్త్ డెఫినేషన్ ద స్కోప్ ఆఫ్ ఎకనామిక్స్. అంటే ఆ విధంగా అర్థశాస్త్రం యొక్క పరిధిని ఆయన తక్కువ చేసి చెప్పడం అనేది జరిగింది నిర్వచనంలో. బికాస్ ద సర్వీసెస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద ఎకానమీ. అంటే మానవుడి కోరికలను మానవుడి అవసరాలను తీర్చడంలో వస్తువులైతే ఎంతైతే ప్రాధాన్యతను కలిగి ఉన్నాయో అంతే ప్రాధాన్యత సేవలు కూడా కలిగి ఉన్నాయి. ద సర్వీసెస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ సాటిస్ఫై హ్యూమన్ వాంట్స్ సైమల్టేనియస్లీ సేమ్ వే ఫిజికల్ గూడ్స్. అంటే ఫిజికల్ గూడ్స్ తో పాటుగా అంటే భౌతికమైన వస్తువులతో పాటుగా అభౌతికమైనటువంటి ఎన్నో సేవలు కూడా మానవుడి కోరికను తీర్చడంలో కీలకమైనవిగా చెప్పుకుంటాం. బట్ ద ఆడమ్ స్మిత్ హాజ్ నాట్ కన్సిడర్డ్ సర్వీసెస్ ఈజ్ ద డెఫినేషన్. అంటే ఈ విధంగా తన నిర్వచనంలో కేవలం ఫిజికల్ సంబంధించినటువంటి గూడ్స్ మాత్రమే కన్సిడర్ చేయడం వల్ల న్యూ క్లాసికల్ ఎకానమీస్ దే క్రిటిసైజ్డ్ ద ఆడమ్ స్మిత్. సో ఆ విధంగా ఆడమ్ స్మిత్ చెప్పినటువంటి సంపద నిర్వచనాన్ని నవ్య సాంప్రదాయ ఆర్థికవేత్తలు న్యూ క్లాసికల్ ఎకానమీస్ క్రిటిసైజ్ చేసుకుంటూ తర్వాత కాలంలో వెల్ఫేర్ డెఫినేషన్ చెప్పడం జరిగింది. సో వెల్ఫేర్ డెఫినేషన్ శ్రేయస్సు నిర్వచనం అంట. సో న్యూ క్లాసికల్ ఎకానమీస్ డెవలప్డ్ ద వెల్ఫేర్ డెఫినేషన్. సో న్యూ క్లాసికల్ ఎకానమీస్ లో ద మెయిన్ పర్సన్ ఇంపార్టెంట్ పర్సన్ ఫస్ట్ పర్సన్ ఆల్ఫ్రెడ్ మార్షల్. మార్షల్ తో పాటు పిగో, బెవరేజ్, ఎడ్విన్ కానన్, ఆల్ దీస్ ఎకానమీస్ కమ్స్ అండర్ న్యూ క్లాసికల్ ఎకానమీ. విధంగా సంపద నిర్వచనం వల్ల వచ్చినటువంటి అప్రతిష్టను ఈ శ్రేయస్సు నిర్వచనం కొంతవరకు తొలగించిందిగా మనం చెప్పుకోవచ్చు. సో ఆల్ఫ్రెడ్ మార్షల్ ట్రైడ్ టు రెమెడీ ద డిఫెక్ట్స్ ఆఫ్ ద వెల్త్ డెఫినేషన్. ద రోల్ ఆఫ్ మ్యాన్ ఇన్ ఎకనామిక్స్ ఈజ్ హయ్యర్ దాన్ దట్ ఆఫ్ వెల్త్. వెల్త్ ఈజ్ ఓన్లీ ఎ మీన్స్ టు an end and the end is man. ఆడమ్ స్మిత్ చెప్పినటువంటి సంపద నిర్వచనం వల్ల వచ్చిన అప్రతిష్టను కొంతవరకు తొలగిస్తూ నవ్య సాంప్రదాయవేత్తల్లో ఆల్ఫ్రెడ్ మార్షల్ చెప్పినటువంటి శ్రేయస్సు నిర్వచనం అనేది మానవ శ్రేయస్సుకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ సంపదకు ముఖ్య స్థానాన్ని ఇస్తూ నిర్వచనాన్ని తెలియజేయడం అనేది జరిగింది. సో ఈ విధంగా వెల్ఫేర్ శ్రేయస్సు నిర్వచనం అనేది అర్థశాస్త్రానికి వచ్చిన అప్రతిష్టను తొలగించడంలో కీలకమైన పాత్రగా చెప్పవచ్చు. సో అకార్డింగ్ టు ద మార్షల్ ఎకనామిక్స్ ఈజ్ వన్ సైడ్ ఈజ్ ఎ స్టడీ ఆఫ్ వెల్త్ అండ్ ఆన్ ద అదర్ అండ్ మోర్ ఇంపార్టెంట్ సైడ్ పార్ట్ ఆఫ్ స్టడీ ఆఫ్ మ్యాన్. ఈ విధంగా ఒకవైపు సంపదను గురించి వివరిస్తూ ఒకవైపు మానవ శ్రేయస్సుకు సంబంధించి అత్యంత కీలకమైన అంశాన్ని అర్థశాస్త్రం అనేది తెలియజేస్తుందని మార్షల్ తన శ్రేయస్సు నిర్వచనంలో 1890లో తను రచించినటువంటి ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎకనామిక్స్ అనే గ్రంథంలో తెలియజేయడం జరిగింది. సో మార్షల్ ప్రకారంగా ఏంటి, ఇన్ ద వర్డ్స్ ఆఫ్ మార్షల్, ద పొలిటికల్ ఎకానమీ ఆర్ ఎకనామిక్స్ ఈజ్ ఎ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్, ద ఆర్డినరీ బిజినెస్ లైఫ్. ఇట్ ఎగ్జామిన్స్ దట్ పార్ట్ ఆఫ్ ఇండివిజువల్ అండ్ సోషల్ యాక్షన్ most closely connected with the attainment and with the use of the material requisite of well-being. అంటే మానవ శ్రేయస్సుకు కారణభూతమైన భౌతిక సాధనాల ఆర్జన ఉద్యోగాలతో సంబంధం కలిగిన వ్యక్తిగత అదేవిధంగా సామాజిక కార్యకలాపాల అధ్యయనమే అర్థశాస్త్రం అని మార్షల్ వివరిస్తారు. మానవ శ్రేయస్సుకు కారణభూతమైన భౌతిక సాధనాల ఆర్జన వినియోగాలతో సంబంధం కలిగిన
వ్యక్తిగత అదేవిధంగా సామాజిక కార్యకలాపాల అధ్యయనమే అర్థశాస్త్రం అని మార్షల్ తన వెల్ఫేర్ డెఫినేషన్ తెలియజేస్తాడు. ద మెయిన్ ఫీచర్స్ ఆఫ్ వెల్ఫేర్ డెఫినేషన్ ఆర్ ఎకనామిక్స్ ఈజ్ ఎ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇన్ ద ఆర్డినరీ బిజినెస్. ద వెల్త్ ఈజ్ మీన్స్ ఫర్ ప్రమోటింగ్ హ్యూమన్ వెల్ఫేర్, అంటే మానవ శ్రేయస్సును పెంపొందించడానికి సంపద అనేది ఒక సాధనం. కాబట్టి అర్థశాస్త్రం అనేది రెండు వైపులు చర్చిస్తుంది, రెండు వైపులు తెలియజేస్తుంది అనేది మార్షల్ తెలియజేస్తాడు. మార్షల్ ప్రకారంగా మానవ శ్రేయస్సుకు ప్రథమ స్థానాన్ని, సంపదకు రెండవ స్థానాన్ని ఇస్తూ మార్షల్ తన శ్రేయస్సు నిర్వచనాన్ని తెలియజేయడం అనేది జరిగింది. కాకపోతే ఈ మార్షల్ చెప్పినటువంటి నిర్వచనాన్ని కూడా మోడర్న్ ఎకానమిస్ట్ అంటే లియోనల్ రాబిన్స్ క్రిటిసైజ్ చేయడం జరిగింది. వెల్ఫేర్ డెఫినేషన్ ఈజ్ క్రిటిసైజ్డ్ బై రాబిన్స్. ద యాక్చువల్ స్టడీ ఆఫ్ ఎకనామిక్స్ బోత్ ద మెటీరియల్ అండ్ ఇమ్మెటీరియల్ ఆస్పెక్ట్స్ ఆర్ టేకెన్ ఇంటూ అకౌంట్. అయితే మార్షల్ కూడా ఆ సర్వీసెస్ ను కన్సిడర్ చేయడం జరగలేదు. సో దట్ ద రాబిన్స్ క్రిటిసైజ్డ్ ఓన్లీ మార్షల్ కన్సిడర్డ్ ఓన్లీ ఫిజికల్ గుడ్స్, డస్ నాట్ కన్సిడర్డ్ ద సర్వీసెస్ అనేది ఒక విమర్శగా చెప్పుకోవచ్చు. ఒకటి ఏంటంటే రాబిన్స్ ఆబ్జెక్షన్ ఈజ్ నాట్ ఓన్లీ ద వర్డ్ మెటీరియల్ బట్ ఆల్సో ద ఐడియా ఆఫ్ వెల్ఫేర్. అంటే శ్రేయస్సు అనే దాన్ని కూడా మార్షల్ శ్రేయస్సును కూడా రాబిన్స్ విమర్శిస్తాడు. ఎందుకంటే శ్రేయస్సు అనే దాన్ని తెలియజేయడానికి దెర్ ఈజ్ నో పర్టికులర్ యాడ్ స్టిక్ టు మెజర్ ద వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్. అసలు శ్రేయస్సును కొలవడానికి ఎలాంటి యాడ్ స్టిక్ లేదు. మరి ఎట్లా చెప్తావు అంటే శ్రేయస్సును పెంపొందించని ఎన్నో అంశాలు కూడా ఈరోజు అర్థశాస్త్రంలో భాగమవుతున్నాయి. దెర్ ఆర్ సమ్ గుడ్స్ which do not promote human welfare, still they are studies in economics because they are scarce in relation to demand, they are produced and they have price and also they are called as economic goods. Example, liquor గానీ సిగరెట్ కానీ అదేవిధంగా ఇలాంటి అనేకమైనటువంటి వస్తువులు మానవ శ్రేయస్సుని ఇవ్వవు, అయినప్పటికీ ఇవన్నీ కూడా అర్థశాస్త్రంలో భాగంగానే ఉన్నాయి. కాబట్టి రాబిన్స్ విమర్శ ప్రకారంగా మార్షల్ చెప్పిన శ్రేయస్సు అనేది కరెక్ట్ కాదు, శ్రేయస్సు అనేది లేదు, శ్రేయస్సును మనం కొలవలేము, కాబట్టి శ్రేయస్సు అనేది ఇంపార్టెంట్ కాదు, ఆర్థిక వ్యవస్థలో వనరులన్నీ కూడా కొరతగా ఉన్నాయి, కాబట్టి అర్థశాస్త్రం యొక్క అధ్యయనం అనేది అవసరము అనే అంశాన్ని ఆ రాబిన్స్ తన నిర్వచనం. కాబట్టి శ్రేయస్సు అనేది కొలవడానికి ఎలాంటి కొలబత్త లేదు, సమయాన్ని ప్రకారంగా, పర్సన్ ప్రకారంగా, కాలం ప్రకారంగా శ్రేయస్సు అనేది మారుతూ ఉంటుంది. సో దట్ దెర్ ఈజ్ నో మెజర్మెంట్, దెర్ ఈజ్ నో యార్డ్ స్టిక్ టు మెజర్ ద వెల్ఫేర్. So that the welfare is not the right to explain about the definitions. కాబట్టి అర్థశాస్త్రంలో ముఖ్యంగా ఏంటంటే వనరులన్నీ కూడా కొరతగా ఉన్నాయి, కాబట్టి కొరతగా ఉన్న వనరులను గురించి అధ్యయనం చేయడమే అర్థశాస్త్రం అని రాబిన్స్ తన నిర్వచనంలో తెలియజేస్తాడు. థ్యాంక్ యూ. వివిధ రకాల వస్తువులను మనం అర్థశాస్త్రంలో చర్చించడం జరుగుతుంది. అందులో భాగంగా మనం ఈరోజు ప్రధానంగా ఉచిత వస్తువులు మరియు ఆర్థిక వస్తువుల గురించి తెలుసుకున్నాం. అలాగే వస్తువులు అంటే ఏంటి? మనకి ప్రధానంగా ముందుగా వస్తువులని వీటిని అంటామా అంటే మన అర్థశాస్త్రంలో విలువను కలిగి మానవుని కోరికలు తీర్చే సాధనాలను వస్తువులు అంటాం. ఏంటి? విలువ ఉండాలి మరియు అది మానవుని కోరికను తీర్చే శక్తి ఉండాలి, దానికి మానవుని కోరికను తీర్చే శక్తి. సో ఆ శక్తి దేనికైతే దొరుకుతుందో వాటిని మనం వస్తువులు అంటున్నాం జనరల్గా. కాబట్టి అర్థశాస్త్రంలో విలువ కలిగి మానవ కోరికలు తీర్చగలిగే సాధనాలను మనం వస్తువులు అంటాం. ఈ వస్తువులు అనేది ప్రధానంగా మనం జనరల్గా అసలుకి రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. అందులో ఒకటి భౌతిక వస్తువులు, రెండు అభౌతిక వస్తువులు. భౌతిక వస్తువులు ఒకటి, రెండు అభౌతిక వస్తువులు. వాటిని మనం వివిధ రకాల వస్తువులుగా వర్గీకరించడం జరుగుతుంది అన్నమాట. సో భౌతిక వస్తువులు అంటే ఏంటి అంటే అవి స్పర్శనీయమైనవి, అవి మనం తాకొచ్చు, వాటిని అవి మన కంటికి కనిపిస్తాయి అన్నమాట. సో స్పర్శ అంటే తాకొచ్చు, మనం కంటికి కనిపిస్తుంటాయి, అవి వాటిని చూడవచ్చు మనం. సో అలాంటి వస్తువులు మనం భౌతిక వస్తువులు అని చెప్పేసి మనం చెప్పుకుంటాం. ఎగ్జాంపుల్ పుస్తకాలు, నీరు, ఇవన్నీ కూడా. సో వీటిని మన పుస్తకాన్ని చూడొచ్చు, తాకొచ్చు, వాటిని సో కంటికి కనిపిస్తాయి. ఒక పెన్ను అదేవిధంగా నీరుని చూస్తున్నాం, వాటర్ని తాగుతున్నాం, సో కంటికి కనిపిస్తుంటుంది. ఇట్లాంటి కంటికి కనిపించేవి, తాకడానికి అనుకూలంగా ఉన్నవి, వీటిని మనం భౌతిక వస్తువులు అంటాం. అభౌతిక వస్తువులు అంటే ఏంటంటే అవి కంటికి కనిపించవు, మనకు వాటిని మనం తాకలేము, కంటితో కూడా చూడలేము. సో అలాంటి వస్తువులు మనం అభౌతిక వస్తువులు అంటాం. ఎగ్జాంపుల్ మనకి ఉపాధ్యాయుల ద్వారా వచ్చే సేవ, అంటే ఉపాధ్యాయులు విద్యార్థులకి మరి అందిస్తుండ్రు విజ్ఞానాన్ని, సేవ. ఆ సేవ మనకి కంటికి కనిపిస్తుందా?
మరి తాగుతామా? సో తాకలేము. సో అలాంటి వాటిని మనం అభౌతిక వస్తువులు అని చెప్పేసి మనం చెప్పుకుంటున్నాం. ఇంజనీర్ల యొక్క సేవలు కానీ, డాక్టర్ల సేవ కానీ, లాయర్ల సేవ కానీ, ఇవన్నీ కూడా మనకి అభౌతిక వస్తువుల కిందకి వస్తాయి అన్నమాట. సో కాబట్టి ఇక్కడ మనం ప్రధానంగా వస్తువులు అనేది భౌతిక అభౌతిక వస్తువులుగా చెప్పుకుంటున్నాం. మనం ఆ భౌతిక మరియు అభౌతిక వస్తువుల్ని మనం వివిధ రకాలుగా చెప్పుకుంటాం. సో అందులో ఒకటి మనం ప్రధానంగా ఈరోజు చర్చించే అంశము మనం ఉచిత వస్తువులు అంటే ఏంటి, అదేవిధంగా ఆర్థిక వస్తువులు అంటే ఏంటి, ఫ్రీ గూడ్స్ అంటే ఏంటి, ఎకనామిక్ గూడ్స్ అంటే ఏంటో మనం చూద్దాం వాటి గురించి పూర్తి స్థాయిలో. అందులో మనం ఉచిత వస్తువులు ఏంటి? ఉచిత వస్తువులు అంటే ఆర్థికేతర వస్తువులన్నిటిని కూడా మనం ఉచిత వస్తువులు అంటాము. ఆర్థికేతర వస్తువులు అంటే ఆర్థిక వస్తువులు కానన్నిటిని మనం ఉచిత వస్తువులు అంటున్నాం అనమాట. ఏంటి ఉచిత వస్తువులు అంటే మనకి ప్రకృతిలో ఎలాంటి ధర లేకుండా లభించే వాటిని మనం ఉచిత వస్తువులు అంటారు. అంటే ఏంది? ఉచితంగా అంటే ఫ్రీగా రావడం, అంటే ఫ్రీగా అంటే వాటికి ఎలాంటి ధర ఉండదు అనమాట. అంటే మనం ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు, వాటికి ఎలాంటి ధర ఉండదు. అవి ఎట్లుంటాయి? ప్రకృతిలో లభిస్తాయి, మనకి ఫ్రీగా ప్రకృతిలో ఉచితంగా లభిస్తుంటాయి. సో వాటిని మనం ఉచిత వస్తువులు అంటాం అనమాట. సో వీటి సప్లై పరిమాణం అనేది డిమాండ్ కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. వీటి యొక్క సప్లై పరిమాణం ఏంటి? డిమాండ్ కంటే చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. అంటే ఏంటి? సప్లై డిమాండ్. డిమాండ్ అంటే వ్యక్తులు కావాలని కోరుకోవడం, అంటే వస్తువుల్ని కొంతమంది వ్యక్తులు లేదా కావాలని కోరుకోవడాన్ని మనం డిమాండ్ అంటాం. సప్లై అంటే ఏంది? మనకి మార్కెట్లో అమ్మజూపే వస్తురాశి, అమ్మజూపే వస్తురాశిని సప్లై అంటాం అన్నమాట. కాబట్టి సప్లై పరిమాణం డిమాండ్ కంటే చాలా ఎక్కువ ఉంటుంది. అంటే ఎంతమంది ఇది డిమాండ్ చేస్తారో అంతకన్నా ఎక్కువ ఉంటుంది ఆర్థిక వ్యవస్థలో. అదేనా? మనం 100 కావాలంటే 100 కాదు 1000 ఉంటాయి అన్నమాట. అంటే ఉచితంగా లభిస్తుంది, అంటే ఎక్కువ ఉంటుంది సప్లై అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనకు కావాల్సిన దానికంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు, అంటే వాటికి ధర చెల్లించాల్సిన అవసరం లేదు. సో కాబట్టి ఆర్థిక వ్యవస్థలో ఏ వస్తువులు అయితే గనక సప్లై పరిమాణం డిమాండ్ కంటే చాలా ఎక్కువ ఉంటుందో, లేదా డిమాండ్ కంటే సప్లై పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుందో, చాలా ఎక్కువగా ఉంటుందో అంటే కొరత లేకుండా ఉంటుందో, సో అలాంటి వస్తువులు మనం ఉచిత వస్తువులు అంటారు. కాబట్టి అలాంటి వాటికి మనం ధర చెల్లించవలసిన అవసరము లేదు. సో ఇవి కేవలం ఉపయోగిత విలువ ఉంటుంది, కానీ వినిమయ విలువ ఉండదు. ఏముంటది? కేవలం వీటికి ఉపయోగిత విలువే ఉంటుంది, కానీ వినిమయ విలువ ఉండదు. ఏంటి ఉపయోగించుకోవడం అంటే? కేవలం మనం ఉపయోగించుకోవడానికే లేదా వినియోగించుకోవడానికే ఈ వస్తువులకి అవకాశం ఉంది, కానీ వినిమయ విలువ లేదు. అంటే ఈ వినిమయం అంటే మార్పు చెందడం, ఒక వస్తువు బదులు మరొక వస్తువుని తీసుకోవడం. వినిమయం అంటే మన దగ్గర ఉన్న వస్తువుని వేరే వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం, లేదా వస్తువుకి బదులు ద్రవ్యాన్ని చెల్లించడం. ఒక వస్తువు బదులు వస్తువుని ఇవ్వడం, దాని వినిమయం. ఇప్పుడు ప్రజెంట్ మనకి ద్రవ్యం అనేది చలామణిలోకి వచ్చింది కాబట్టి మనం వస్తువు బదులు ద్రవ్యాన్ని చెల్లించడము, అంటే డబ్బులు ఇచ్చి మనం ఆ వస్తువుని మనం తీసుకోవడం, దాన్ని వినిమయ విలువ అంటాం. అంటే ఒకరి నుంచి ఒకరు బదిలీ చేసుకోవటం వినిమయం అంటే. సో మరి దీనికి వినిమయ విలువ ఉండదు. అంటే అమ్మటం కొనటం అనేది ఉండదు, అమ్మకాలు కొనుగోలు ఉండవు. సో అదనమాట, కేవలం ఉపయోగించుకోవడానికే అవకాశం ఉంటుంది. ఎందుకని ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే ఆర్థిక వ్యవస్థలో వీటి యొక్క డిమాండ్ కంటే సప్లై పరిమాణం చాలా ఎక్కువ ఉంటుంది, డిమాండ్ పరిమాణం చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇక్కడ వీటికి ధర చెల్లించాల్సిన అవసరం లేదు, అదేవిధంగా వినిమయ విలువ ఉండదు. ఎప్పుడైతే వినిమయ విలువ ఉంటుందో అప్పుడు ధర ఏర్పడుతుంది, కాబట్టి వీటి వినిమయ విలువ అనేది లేదు. ఎగ్జాంపుల్ మనం గాలి తీసుకుంటున్నాం, నీరు, సూర్యరశ్మి. గాలి ఉంది, ఇప్పుడు గాలి అనేది మనకి ఉచితంగా లభిస్తుంది, ప్రకృతి సిద్ధంలో ఉంది. దాన్ని ఏమన్నా మనం తయారు చేస్తున్నారు ఎవరన్నా? లేదు. అదేవిధంగా దాని యొక్క సప్లై మనం ఎంతైతే కావాలనుకుంటే అంతకన్నా ఎక్కువ ఉంటుంది సప్లై అనేది. ప్రజలు డిమాండ్ చేశారు కాబట్టి సప్లై ఎక్కువ ఉంది, ప్రకృతి సిద్ధంగా లభిస్తుంది గాలి అనేది. అదేవిధంగా సూర్యరశ్మి, సూర్యుడి నుంచి సూర్యరశ్మి వస్తుంది, దాన్ని మనం ఉపయోగించుకుంటున్నాం. కానీ మరి అది కూడా మనకి కావాల్సిన కంటే ఎక్కువ మొత్తంలో ఉంటుంది. సూర్యుడి నుంచి వచ్చే సూర్యరశ్మి అపరిమితమైనది, దానికి అనంతమైనది. సో కాబట్టి వీటికి కేవలం ఉపయోగించుకునే అవకాశం ఉంది, నీరు కానీ. సో మరి కానీ వీటిని నేను బాబు ఈ యొక్క గాలి ఉంది మా ఇంటి దగ్గర, నేను ఒక 2 కేజీలు అమ్ముతా, తీసుకుంటారా? ఎవరన్నా తీసుకోరు. అదేవిధంగా సూర్యుడి నుంచి సూర్యరశ్మి వస్తుంది, సూర్యరశ్మి నేను కేజీ లెక్క అమ్ముతా అంటే తీసుకుంటారా? లేదా 1 లీటర్ లెక్క అమ్ముతా అంటే తీసుకుంటారా? ఎందుకని? సూర్యరశ్మి ప్రకృతి సిద్ధమైనది, గాలి, నీరు, సూర్యరశ్మి ఇవన్నీ కూడా. సో ప్రకృతి సిద్ధమైనది కాబట్టి
అవి డిమాండ్ కంటే కూడా సప్లై చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటికి ఎవరు కూడా అమ్మకం కొనుగోలు అనేది జరగదు, వినిమయ విలువ ఉండదు, కాబట్టి వీటికి ధర అనేది ఉండదు. సో కాబట్టి ఇలాంటి వస్తువులు మనం ఏదైతే కనుక ధర లేని వస్తువులు, ప్రకృతి సిద్ధంగా లభించే వస్తువులు, డిమాండ్ కంటే సప్లై చాలా ఎక్కువగా ఉన్న వస్తువులు ఏదైతే ఉంటాయి వాటిని మనం ఉచిత వస్తువులు అని చెప్పేసి చెప్పుకుంటున్నాం. ఎగ్జాంపుల్ గాలి, నీరు, సూర్యరశ్మి. అయితే ఒక్కొక్కసారి మనం కొన్ని కారణాల వల్ల మనం ఏదైతే కనుక కొంత ఉచిత వస్తువులు అనుకుంటున్నామో ఒక్కోసారి అవి మనం ధర చెల్లించవలసి కూడా రావచ్చు. ఎగ్జాంపుల్ కొన్ని సందర్భాల్లో మనకి గాలి ఉంది, గాలి కూడా ఒక్కో సందర్భంలో ఆర్థిక వస్తువు అవుతుంది, దానికి ధర చెల్లించాల్సి వస్తుంది. ఎందుకంటే హాస్పిటల్స్లో ఆక్సిజన్ సిలిండర్ మనం చూస్తున్నాం, ఆక్సిజన్ అనేది ఎక్కిస్తున్నారు, అంటే దానికి ఎక్కిస్తే దానికి డబ్బులు తీసుకుంటున్నారు. కాబట్టి ఆక్సిజన్ కూడా అంటే గాలిని కూడా మనం ధర పెట్టి కొనాల్సి వస్తుంది ఇప్పుడు ప్రజెంట్ కొన్ని సందర్భాల్లో, అన్ని కాదు కొన్ని సందర్భాల్లో. అదేవిధంగా హిమాలయ పర్వతాలు ఎక్కేటప్పుడు పైకి వెళ్ళే కొద్దిగా కూడా మనకి గాలి అనేది తగ్గుతుంటుంది, ఆక్సిజన్ శాతం తగ్గుతుంది. అప్పుడు పర్వతాన్ని అధిరోహించే వాళ్ళు ఏం చేస్తారు, సిలిండర్స్ పెట్టుకుంటారు, ఆక్సిజన్ సిలిండర్స్ పెట్టుకొని మనకి పర్వతాలని అధిరోహిస్తుంటారు. అప్పుడు అది ఆర్థిక వస్తుంది ఆ సందర్భాన్ని బట్టి. అదేవిధంగా మరి నదిలో ఇసుక ఉంది, నదిలో ఇసుక, ఆ నది దగ్గర ఇసుకని ఎవరన్నా నేను ఇక్కడ అమ్ముతా అంటే అప్పుడే అక్కడ ఇసుక అనేది అక్కడ దానికి డిమాండ్ ఉండదు, అక్కడ దాన్ని తీసుకొచ్చి మార్కెట్కి తరలిస్తే అప్పుడు ధర వస్తుంది అనమాట. సో కాబట్టి ఒక ప్లేస్లో ఉచిత వస్తువు అనేది ఇంకో ప్లేస్లో ఆర్థిక వస్తువు కూడా మారే అవకాశం ఉంటుందన్నమాట. సో కాబట్టి అదేవిధంగా నీరు ఉంది, ఇప్పుడు నీరు యాక్చువల్గా ఉచిత వస్తువు, మన యొక్క అన్ని సందర్భాల్లో దొరుకుతుంది పంపులు లాంటి. కానీ ఈరోజు నీరు కూడా మనకి ఆర్థిక వస్తుంది, ఎందుకంటే లీటర్ బాటిల్ మనం 20 రూపాయలు పెట్టుకుంటాము. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో మరి మనం ఒక 20 లీటర్స్ క్యాన్ని మనం 5 రూపాయలు పెట్టి 10 రూపాయలు పెట్టి కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది ఒక సందర్భంలో. కాబట్టి సందర్భాన్ని బట్టి అక్కడ ఉన్న ప్రాంతాన్ని బట్టి ఒక్కోసారి మనం ఉచిత వస్తువు అనుకున్నది ఆర్థిక వస్తువు కూడా అయ్యే అవకాశం ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి మిత్రులు. సో ఇది ఉచిత వస్తువులు అంటే. ఇంకా రెండోది ఆర్థిక వస్తువులు. ఏంటి ఆర్థిక వస్తువులు? ఏంటి ఆర్థిక వస్తువులు అంటే ఏదైతే వస్తువులకి ధర ఉంటుందో, ఏ ధర కలిగిన వస్తువులు మనం ఆర్థిక వస్తువులు. జనరల్గా మార్కెట్లో ధర కలిగి భౌతికమైన లేదా సహసిద్ధమైన లేదా మానవ నిర్మితమైన వస్తువును లేదా సేవలను, మార్కెట్లో ధర కలిగి భౌతికమైన లేదా సహసిద్ధమైన లేదా మానవ నిర్మితమైన వస్తువు సేవలను లేదా వస్తువు లేదా సేవలను ఆర్థిక వస్తువులు అంటారు. అంటే అది కంటికి కనిపించడానికి సంబంధించింది ఉండొచ్చు, లేదా సహజంగా ఉండొచ్చు, లేదా మానవుడి చేత తయారు చేయబడిన, నిర్మిత అంటే మానవుడి చేత తయారు చేయబడిన వస్తువు సేవ అయినా ఉండొచ్చు. సో ధర కలిగిన ప్రతి వస్తువును మనం దాదాపుగా ఆర్థిక వస్తువు అని చెప్పేసి అంటాం. ఎందుకు ధర చెల్లిస్తున్నాం వీటికి? మనం డబ్బులు ఎందుకు చెల్లించేస్తున్నాం? ఇందాక గాలికి డబ్బు చెల్లించట్లేదు అనుకున్నాం, ఉచిత వస్తున్నాం. సూర్యరశ్మికి డబ్బు చెల్లించట్లేదు అనుకున్నాం. ఎందుకు చెల్లించట్లేదు? అది మనకు కావాలనుకున్న దానికంటే ఎక్కువ ఉంది సప్లై. అంటే ప్రజలు డిమాండ్ చేసేదానికంటే సప్లై ఎక్కువ ఉంది. గాలి అనేది ఆటోమేటిక్గా ప్రకృతి సిద్ధంగా లభిస్తుంది మనకి, ఎంత కావాలంటే అంత గాలి మనం పీల్చుకోవచ్చు మన యొక్క ప్రకృతిలో. సో దానికి ఆ యొక్క ఎంతైతే ఉన్న సప్లై అనేది అపరిమితం. అది ఇంతే, ఈరోజు ఇంత సప్లై అయింది గాలి, ఇంత సప్లై కాదని ఉంటుందా? ఇంతే ప్రొడక్ట్ అయితే ఆర్థిక వస్తువు ఉందా? లేదు. కాబట్టి దానికి అక్కడ మన ధర చెల్లించట్లా. కానీ ఎప్పుడైతే కనుక మనం ఇందాక చెప్పుకున్నాం, ఇప్పుడు ఆర్థిక వస్తువుల్లో ఏదైతే కనుక ఎందుకు మనం ధరని చెల్లించాల్సి వస్తుందంటే డిమాండ్ కంటే సప్లై ఎప్పుడూ తక్కువగా ఉంటుంది కాబట్టి. అప్పుడు ఆర్థిక వ్యవస్థలో ధర ఎందుకు చెల్లించాల్సి వస్తుందంటే వస్తువుకి డిమాండ్ కంటే సప్లై ఎప్పుడూ తక్కువగా ఉంటుంది కాబట్టి ఆర్థిక వస్తువులకి మనం ధర చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి ఆర్థిక వస్తువులకి ఉపయోగత విలువతో పాటు వినిమయ విలువ కూడా ఉంటుంది. ఏంటి? ఆర్థిక వస్తువుని మనం ఉపయోగించుకోవచ్చు, మనం ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది. మరియు దాన్ని వినిమయం అంటే మారకం చేయడానికి, ద్రవ్యానికి బదులు వస్తువుని లేదా వస్తువుకు బదులు వస్తువుని కానీ మారకం చేయడానికి, బదిలీ చేయడానికి వినిమయ విలువ, ఒకరి నుంచి ఒకరు బదిలీ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే వినిమయ విలువ అంటే బదిలీ చేసినప్పుడు దానికి మళ్ళీ విలువ కూడా ఉంటుంది అన్నమాట. సో కాబట్టి ఏ వస్తువు అయితే కనుక ధర కలిగి ఉంటుందో ఆ వస్తువుని మన ఆర్థిక వస్తువును. ఎందుకు ధర కలిగి ఉంటుంది అంటే అది మార్కెట్లో డిమాండ్ కంటే సప్లై ఎప్పుడు తక్కువగా ఉంటుంది. అంటే సప్లై అనేది కొన్ని రోజులు మాత్రమే తక్కువగా ఉంటాం కాదు, మొత్తం ఆర్థిక వ్యవస్థలో ఎప్పుడూ కూడా అది
తక్కువగా ఉంటుంది, దాని యొక్క సప్లై తక్కువగా ఉంటుంది, కానీ డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి డిమాండ్ కంటే సప్లై, దాన్ని కొనేవాళ్ళు ఎక్కువ మంది డిమాండ్ చేస్తున్నారు కావాలని, కానీ ఆర్థిక వ్యవస్థలో లేదు ఆ వస్తువు. అప్పుడు ఏం చేస్తాం, మనం డబ్బులు పెట్టి చెల్లించడానికి సిద్ధపడతామా లేదా? సో కాబట్టి ఇక్కడ ఆర్థిక వస్తువు అనే దాన్ని ప్రధానంగా డిమాండ్ కంటే సప్లై ఎప్పుడు తక్కువగా ఉండే వస్తువు ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఆర్థిక వస్తువు అంటాను. ఏమంటాను? డిమాండ్ కంటే సప్లై ఎప్పుడు తక్కువగా ఉండే వస్తువు ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఆర్థిక వస్తువు అంటాను. కాబట్టి దానికి ధర చెల్లించాల్సి వస్తుంది. ఎందుకంటే మనం డిమాండ్ చేసిన మేర లేదు కాబట్టి, డిమాండ్ మేర లేనప్పుడు ఏం చేస్తాం, మనం డబ్బులు ఇచ్చి కొనాల్సి వస్తుంది. ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి అమ్ముతున్నారు అనమాట. సో కాబట్టి మరి ఎగ్జాంపుల్ అవి పెన్నులు, పుస్తకాలు, కంప్యూటర్లు మొదలైనవి. ఎగ్జాంపుల్ పుస్తకం ఉంది. పుస్తకం అనేది ఏంటి, మనం ఉపయోగించుకుంటే ఆ పుస్తకాన్ని మరి అమ్మటం కొనడం కూడా ఉంది. మనం ఆ షాపుల్లో నుంచి డబ్బులు ఇచ్చి కొనుగోలు చేస్తున్నాం, వినిమయం చేసుకుంటున్నాం, బదిలీ చేసుకుంటున్నాం. అతనికి ఒక 20 రూపాయల నోట్స్ ఉందనుకోండి, 20 రూపాయలు ఇచ్చి మనం ఆ నోట్స్ తీసుకుంటాం, వినిమయం చేస్తున్నాం. అటు అతని దగ్గర నుంచి మనకి బదిలీ అవుతుంది, మన దగ్గర నుంచి 20 రూపీస్ అతనికి బదిలీ అవుతున్నాయి. ఎందుకని పుస్తకాలు అవి ప్రకృతిగా లభించట్లా, అర్థమైందా? ఎందుకు దాని ధర చెల్లించాల్సి వస్తుంది మనం? అంటే ప్రకృతిలో ఓం ఫట అంటే నోట్స్ పై నుంచి ఏమన్నా పడుతుందా? ఊడి లేదు. లేదా గాలిలాగా ఏమన్నా మనకి ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుందా? పుస్తకం లేదు. సో కాబట్టి ఏం చేస్తున్నాం, పుస్తకం అనేది డిమాండ్ కంటే సప్లై తక్కువ ఉంది. అంటే అక్కడ మార్కెట్లో ఉత్పత్తి, సంస్థలు ఉత్పత్తి అయితేనే బయటకు వస్తాయి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మానవుని చేత నిర్మితమైనది ఇది. పుస్తకాలు, పెన్నులు, కంప్యూటర్లు ఎవరు తయారు చేస్తున్నారు? పైనుంచి ఆకాశం నుంచి పట్ల వర్షంలాగా, నీరులాగా మనకి ఎక్కడ ఒక ఉత్పత్తి సంస్థలో తయారవుతుంది. నోట్స్ అనేది ఒక ఉత్పత్తి సంస్థలో తయారైంది. మరి ఉత్పత్తి సంస్థలో తయారయ్యేటప్పుడు ఉత్పత్తి కారకాలకి డబ్బులు చెల్లించాలి కదా. మనం ఇంత ముందు క్లాస్ చెప్పుకున్నాం, ఒక వస్తువు ఉత్పత్తి జరుగుతుండే దానికి ఉత్పత్తి కారకాలు కావాలి. ఉత్పత్తి కారకాల సాయంతో వస్తువు ఉత్పత్తి అవుతుంది. ఇప్పుడు పెన్ను కానీ, పుస్తకం కానీ, కంప్యూటర్లు కానీ, మన డ్రెస్సులు, బట్టలు కానీ ఇవేమైతే తయారవుతున్నాయి ఇక్కడ ఉత్పత్తి సంస్థలో తయారవుతుంది. మరి ఉత్పత్తి కారకాలకి ధర ఉంటుందిగా, చెల్లించాలి కదా. కాబట్టి మనం ఈ యొక్క ఆర్థిక వస్తువులకి డబ్బులు చెల్లించవలసిన అవసరం వస్తుంది. కాబట్టి ఏదైతే కనుక మార్కెట్లో ధర కలిగిన వస్తువులు మరియు వీటికి ఎందుకు ధర చెల్లించాలంటే డిమాండ్ కంటే సప్లై ఎప్పుడు కూడా తక్కువగా ఉంటుంది. ఈ రోజు తక్కువ ఉంది, రేపు ఎక్కువ ఉంటుందని ఉండదు. కాబట్టి ఈ యొక్క ఆర్థిక వస్తువులకి ధర చెల్లించాలి. కాబట్టి మార్కెట్లో ధర కలిగి భౌతికమైన, సహసిద్ధమైన, మానవ నిర్మితమైన వస్తువును లేదా సేవను ఆర్థిక వస్తువు అంటారు. దాదాపు మానవుని చేత తయారు చేయబడిన ప్రతి వస్తువు మాక్సిమం ఆర్థిక వస్తువుగా ఉంటుంది. గాలి ఎందుకు ఆర్థిక వస్తువు లేదు? మనిషి తయారు చేయట్లా, గాలి ప్రకృతి సిద్ధంగా లభిస్తుంది. సూర్యరశ్మిని మానవుడు తయారు చేయట్లా, సూర్యుడి నుంచి ఆటోమేటిక్గా వస్తుంది. కాబట్టి అది ప్రకృతి సిద్ధమైనది, ఉచిత వస్తువు. ఇది మానవ నిర్మితమైనది కాబట్టి దీనికి మనం ద్రవ్యాన్ని చెల్లించవలసిన అవసరం వస్తుంది. కాబట్టి ఆర్థిక వస్తువులకి ఉపయోగిత విలువతో పాటు వినిమయ విలువ కూడా ఉంటుంది. ఎగ్జాంపుల్ పెన్నులు, పుస్తకాలు, కంప్యూటర్లు, మొబైల్స్, ఏదైనా సరే మనం ద్రవ్యంతో ధర చెల్లించే వస్తువు ప్రతి కూడా ఆర్థిక వస్తువుగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ ఉచిత వస్తువులు అంటే మరి ఆర్థిక వస్తువుల మధ్య ప్రధాన తేడాలు ఏంటి అని అడగొచ్చు మన ఎగ్జామ్ ఆఫీలో. సో అవి కూడా ఒకసారి చూద్దాం. మనం చూడండి, ఇక్కడ మనకి ఉచిత వస్తువులు, ఆర్థిక వస్తువుల మధ్య భేదాలను మనం ఈ క్రింది పట్టిక ద్వారా తెలుసుకోవచ్చు. ఆ రెండు మీకు అర్థమై ఉంటే ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్ భేదాలు అనేది మీ సొంతంగా కూడా రాయొచ్చు అనమాట. సరే, అయినప్పటికీ చూద్దాం. ఫస్ట్ ఉచిత వస్తువులు. మనం అదేవిధంగా రైట్ సైడ్ మనకి ఆర్థిక వస్తువులు ఉన్నాయి. నెంబర్ 1 ఉచిత వస్తువులు. ఇవి ప్రకృతి బహుకరించినవి. నెంబర్ 1 ఏంటి? ఉచిత వస్తువులు ఇవి ప్రకృతి బహుకరించినవి. అంటే ఏంది? ప్రకృతి అనేది మనకి బహుమానంగా ఇచ్చింది. గాలిని కానీ, సూర్యరశ్మిని కానీ, నీరు కానీ, అది ప్రకృతి అనేది, ప్రకృతి దేవత మనకి బహుకరించిన వస్తువులు అవి. కాబట్టి ప్రకృతి ఇస్తుంది కాబట్టి మనం వాటిని ఉపయోగించుకుంటున్నాం ఫ్రీగా, ఉచితంగా. కానీ ఆర్థిక వస్తువులు అనేది ఏంటి? మానవుడి చేత తయారు చేయబడినవి. ఇందాక మనం చెప్పుకున్నాం ఆర్థిక వస్తువులు ఎగ్జాంపుల్ పెన్ను, పుస్తకం అన్నాం. ఈ పెన్ను, పుస్తకం ఎక్కడన్నా ప్రకృతి నుంచి లభించిందా మనకి? ఈ పెన్ను ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఈ పెన్ను ప్రకృతి నుంచి మనకి లభించిందా? లేదా మనం ఏదైనా మాత్రం పెడితే గాలి ఆకాశం నుంచి ఊడిపడిందా? లేదు. అంటే దీన్ని ఏం చేస్తున్నాం? ఒక ఉత్పత్తి సంస్థలో తయారైంది, ఉత్పత్తి కారకాలతో. సో కాబట్టి ఇది మానవుచే తయారు చేయబడింది కాబట్టి మానవుడు ఆర్థిక కార్యకలాపాలు ఎందుకు చేస్తున్నాడు? కోరికను సంతృప్తి పరచుకోవడం కోసం ఆర్థిక కార్యకలాపాల్లో పాల్గొంటాడు.
కాబట్టి వాడు డబ్బులు కావాలి వాడి కోరికలు తెచ్చుకోవడం కోసం. కాబట్టి మానవుడి చేత తయారు చేయబడుతుంది కాబట్టి అతనికి కొంత ప్రతిఫలం ఇవ్వాలి కాబట్టి దీనికి కూడా ధరను మనం చెల్లించాల్సి ఉంటుంది పెన్నుకి. కాబట్టి ఒకటి, ఉచిత వస్తువులకి ప్రకృతి చేత బహుకరించబడినవి, కానీ ఆర్థిక వస్తువులు మానవుని చేత తయారు చేయబడి ఉంటవి. నెంబర్ 1. అదేవిధంగా నెంబర్ 2, సెకండ్ పాయింట్, ఉచిత వస్తువుల్లో వీటి సప్లై సమృద్ధిగా ఉంటుంది. వీటి సప్లై ఎట్లుంటది? సమృద్ధిగా ఉంటుంది. ఇందాక చెప్పుకున్నాం మనం ఎగ్జాంపుల్ గాలి అనుకున్నాం, సూర్యరశ్మి కొన్నాం, సూర్యరశ్మి అని చెప్పుకున్నాం. మరి ఎట్లుంది వీటి సప్లై అంటే వీటి ఉత్పత్తి, వీటి దొరికే విధానం మనకి ఎట్లుంది? సమృద్ధిగా అంటే చాలా ఎక్కువగా ఉంది, మనకు కావాల్సిన మొత్తంలో ఉంది. సమృద్ధిగా అంటే మనకు కావాల్సిన మొత్తంలో దొరకడం, మంచిగా అవకాశం ఎంతైతే కావాలో అంతకన్నా ఎక్కువ దొరకడం. సో కాబట్టి వీటి యొక్క సప్లై సమృద్ధిగా ఉంటుంది కాబట్టి వీటిని ఉచిత వస్తువులు అంటున్నాం మనం. కానీ మన ఆర్థిక వస్తువులు డిమాండ్ కంటే సప్లై ఎప్పుడూ తక్కువగా ఉంటుంది. ఎంతైతే డిమాండ్ చేస్తామో అంత డిమాండ్ ఉండదు. అంటే ఉత్పత్తి సంస్థలో అక్కడ ఉత్పత్తి జరిగితేనే అది సప్లైగా వస్తుంది, అక్కడ ఉత్పత్తి జరగకపోతే కొరత ఏర్పడుతుంది. కాబట్టి ఎంత డిమాండ్ ఉందో అంత సప్లై చేయడానికి అవకాశం ఉండదు ఒకేసారి. కాబట్టి సప్లై తక్కువగా ఉంటుంది. కాబట్టి మనం వాటికి ఏం చెప్తున్నాం? ధర చెల్లించాలంటున్నాం. కాబట్టి ఆర్థిక వస్తువులకి ఎప్పుడు కూడా డిమాండ్ కంటే సప్లై ఎప్పుడు తక్కువగా ఉంటుంది. పుస్తకాలు మనకి కావాల్సిన మొత్తంలో ప్రింట్ అయితేనే ఉంటాయి ఎప్పటికప్పుడు, పెన్నులు దొరకవు మనకి కావాల్సిన మొత్తంలో. సో కాబట్టి ఇదొక అంశము. అదేవిధంగా 3వ అంశము, ఉచిత వస్తువులకి ధర ఉండదు. వీటికి ధర ఉండదు. ఉంటాయి ధర ఎందుకు ఉండదంటే సప్లై సమృద్ధిగా ఉంది. పై చూసుకోండి, మనం సప్లై సమృద్ధిగా ఉంది కాబట్టి డిమాండ్ కంటే సప్లై ఎక్కువ ఉంది కాబట్టి మనం ధర చెల్లించవలసిన అవసరం లేదు. కాబట్టి వాటికి ధర ఉండదు. వీటికి ధర ఉంటుంది. ఎందుకు వీటికి ధర ఉంటుందంటే డిమాండ్ కంటే సప్లై తక్కువగా ఉంటుంది, మానవుని చేత తయారు చేయబడి కాబట్టి ఇది కంపల్సరీ ధర ఉంటుంది. మళ్ళీ ఇవి కొరతగా ఉంటాయి కాబట్టి. ఓకేనా? సో ఇది ఒకటి. 4వ అంశము, ఉచిత వస్తువులు అంటే వీటికి ఉత్పత్తి వ్యయం ఉండదు. ఉత్పత్తి ఖర్చు, ఉత్పత్తి ఏంటండి? ఉచిత వస్తువుల్ని ఉత్పత్తి చేయడానికి అయ్యే వ్యయం ఉండదు. ఎందుకు ఉండదంటే అవి ప్రకృతి బహుకరించినవి, మనకి అంటే ప్రకృతి సిద్ధంగా లభించినవి. ప్రకృతికి మనం డబ్బులు కడతామా? కట్టట్లేదు. సో కాబట్టి ఆటోమేటిక్ గాలి మనకి ఫ్రీగా దొరుకుతుంది ప్రకృతి నుంచి, సూర్యరశ్మి ప్రకృతి నుంచి దొరుకుతుంది. కాబట్టి ఎవరు కూడా వాటిని ఉత్పత్తి చేయట్లేదు. కాబట్టి ప్రకృతి ఉత్పత్తి చేస్తుంది కాబట్టి మనం ప్రకృతికి ఎలాంటి ధర చెల్లించవలసిన అవసరం లేదు. కాబట్టి వాటికి ఉత్పత్తికి అయ్యే ఖర్చు అనేది ఉండదు. ఉత్పత్తి వ్యయము ఉండదు. ఉత్పత్తి వ్యయం అంటే ఖర్చే వ్యయం అనమాట. ఉత్పత్తి వ్యయము ఉండదు. కానీ ఆర్థిక వస్తువులకి 4వ పాయింట్ అండి, వీటికి ఉత్పత్తి వ్యయం ఉంటుంది. ఉంటుందా ఉండదా? చెప్పుకున్నాం మనం. ఎందుకని? అవి ఒక ఉత్పత్తి సంస్థలు తయారవుతున్నాయి. ఉత్పత్తి సంస్థలు తయారైన ఉత్పత్తి కారకాలు కావాలి. ఒక వస్తువులు ఉత్పత్తి కావాలంటే కారకాలు కావాలి, ఉత్పత్తి కారకాలు. అవి చెప్పుకున్నాం కదా, భూమి, శ్రమ, మూలధనము, వ్యవస్థాపన. ఈ 4 అందరూ చాలా జాగ్రత్త గుడి పెట్టుకోవాలి. అర్థశాస్త్ర స్టూడెంట్ ఉత్పత్తి కారకాల అనగానే అర్ధరాత్రి రుచి లేపి అడిగిన ఉత్పత్తి కారకాలు ఏంటమ్మా అంటే సార్ భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన చెప్పేటట్టు ఉండాలన్నమాట. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి. ఉత్పత్తి కారకాలు వీటికి ఉత్పత్తి వ్యయం ఉంటుంది అనమాట. ఎందుకని? ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నది పెన్ను కానీ, పుస్తకాలు కానీ, ఇవన్నీ కానీ. ఈ పెన్నులు తయారంటే ఒక సంస్థ ఉండాలి, దానికి భవనాన్ని నిర్మించాలంటే భూమి ఉండాలి, దీన్ని తయారు చేయడానికి అందులో పనిచేసే శ్రామికులు ఉండాలి, దీని యొక్క ఇంకు కానీ ప్లాస్టిక్ ఇవన్నీ తీసుకురావాలంటే దీనికి కావాల్సిన మూలధనం ఉండాలి, యంత్రాలు ఉండాలి, యంత్ర పరికరాలు ఉండాలి. వీటన్నిటిని చేసేవాడు ఆర్గనైజర్, వ్యవస్థాపన. 3ని సమన్వయం చేసే వ్యక్తి ఒక సంస్థ యాజమాన్యుడు లేదా నిర్వాహకుడు లేదా వ్యవస్థాపకుడు అంటాం. ఇవి లేకుండా ఈ పెన్ను ఉత్పత్తి అవుతుందా? మరి కాదు. కాబట్టి వాళ్ళందరూ కూడా మనకి ఆర్థిక కోసం ఉచితంగా లభిస్తారా? లభించరు. వాళ్ళకి డబ్బులు మనం చెల్లించవలసిన అవసరం ఉంటుంది. ఇక్కడ ఉత్పత్తి కారకాలకి ధర ఉంటుంది కాబట్టి, అంటే ఉత్పత్తి అయ్యి ఏమైంది, దీనికి ఉత్పత్తి ఖర్చు అవుతుంది కాబట్టి మనం దీనికి ధర చెల్లించాలి. కాబట్టి ఉచిత వస్తువులకేమో ఉత్పత్తి వ్యయం ఉండదు, ఆర్థిక వస్తువులకేమో ఉత్పత్తి వ్యయము ఉంటుంది. 5వ అంశము, ఉపయోగిత విలువ ఉంటుంది కానీ వినిమయ విలువ ఉండదు. ఇందా చెప్పుకున్నాం మనం. ఏంటి? ఉచిత వస్తువులకి కేవలం ఉపయోగిత విలువ ఉంటుంది, కేవలం ఉపయోగించడానికి అవకాశం ఉంది. కానీ వినిమయ విలువ అంటే బదిలీ చేయడానికి అవకాశం ఉంటుందా? కొంటారా? వినిమయ విలువ ఉంటుందా అంటే ఉండదు. ఎందుకంటే అవి అందరికీ లభిస్తాయి. గాలి అనేది అందరికీ లభిస్తుంది. కానీ నేను నీకు అమ్ముతారా అంటే తీసుకుంటావా? నీకు గాలి ఇస్తా, నేను నువ్వు నాకు ఏదైనా అమౌంట్ లేకపోతే ఒక వస్తువు అంటే ఇస్తారా? లేదు. ఎందుకంటే అది అందరికీ లభ్యమవుతున్నాయి కాబట్టి వాటికి కేవలం మనం ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది, కానీ దాన్ని వినిమయం చేయడానికి ఒకళ్ళ నుంచి మళ్ళీ ఒకళ్ళు బదిలీ చేయడానికి అవకాశం లేదు. కానీ ఆర్థిక వస్తువులు 5వ అంశము, ఉపయోగిత విలువ, వినిమయ విలువ 2 ఉంటాయి. అంటే దీనికి పెన్ను ఉంది ఫర్ ఎగ్జాంపుల్, దీన్ని ఉపయోగించుకుంటున్నారు,
అదేవిధంగా మార్కెట్లో వినిమయ విలువ అంటే దీనికి ఒక 10 రూపాయలు ఇచ్చి ఈ పెన్ను నేను కొనుక్కున్నా అంటే ఒకరి నుంచి ఒకరు బదిలీ అయింది. నా దగ్గర నుంచి 10 రూపాయలు అతనికి ఇస్తే మార్కెట్ షాప్ అతనికి, ఆ షాప్ దగ్గర నుంచి ఈ పెన్ అనేది నాకు బదిలీ అయింది. అంటే ఇది వినిమయం జరిగింది కదా, ఒకరి నుంచి ఒకరు బదిలీ జరిగింది. సో కాబట్టి వినిమయ విలువ ఉంటుంది. సో కాబట్టి ఇది ఒకటి. ఏ వస్తువుకైతే ఉపయోగిత విలువతో పాటు వినిమయ విలువ ఉంటుందో దానికి ధర ఉంటుంది ఆటోమేటిక్గా. సో అదొక అంశం. ఇంకా మనకి లాస్ట్ వన్, ఉచిత వస్తువు యొక్క విలువలు జాతీయ ఆదాయంలో చేర్చబడవు, జాతీయ ఆదాయంలో కలపబడవు. ఏంటి జాతీయ ఆదాయం ఉంది? మన ఎగ్జాంపుల్ జాతీయ ఆదాయం అంటే అసలు మీకు 10th లో 9th లో వచ్చే ఉంటుంది. ఒక వస్తువు జాతీయ ఆదాయం ఉంటుంది ఒక దేశం యొక్క ఆదాయం. జాతీయ ఆదాయం అంటే ఒక దేశం యొక్క ఆదాయం. అంటే ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల విలువనే జాతీయ ఆదాయం అంటాం. ఏంటి జాతీయ ఆదాయం అంటే? ఒకసారి మళ్ళీ ఒకసారి ఏంటండి, ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల విలువనే జాతీయ ఆదాయం అంటాం. అంతిమ వస్తు సేవల విలువ. ఒక దేశం ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఉందనుకుందాం. ఒక దేశంలో ఇండియా ఒక సంవత్సర కాలంలో అంటే 2019, 2020 ఉత్పత్తి అయిన అంతిమ వస్తువులు ఎన్ని వస్తువులు అనుకుందాం మనం? ఒక 100 వస్తువులు ఉత్పత్తి అయిన అనుకుందాం. ఏది? వ్యవసాయ రంగం కానివ్వండి, పారిశ్రామిక రంగం, ఏ రంగం నుంచి అయినా సరే ఒక 100 వస్తువులు ఉత్పత్తి అయిన అనుకుందాం మనం. వాటి యొక్క విలువ అంటే వాటి యొక్క ధర 100 వస్తువులు ఉన్నాయి. ఆ 100 వస్తువులు ఇంటూ వాటి ధర ఒకటి 10 రూపాయలు అనుకుందాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ 100 × 10 అంటే 1000 రూపాయలు. దాన్ని మన జాతీయ ఆదాయం అంటాం. అంటే ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల విలువనే మన జాతీయ ఆదాయం అంటాం. అంటే ఇండియాలో ఒక దేశము ఒక సంవత్సర కాలంలో 2019-20 ఎన్ని వస్తువులైనాయి ఉత్పత్తి? 100 వస్తువులు. వాటి విలువ ధర = విలువ. వాటి విలువ అంటే ఎంత అనుకున్నాం మనం? 10 రూపాయలు అనుకున్నాం. అంటే 100 × 10 1000 రూపాయలు. ఇది జాతీయ ఆదాయం. అందుకనే దీనికి ఇక్కడ ఉచిత వస్తువులు వీటి విలువలో జాతీయ ఆదాయంలో చేర్చబడవు అంటున్నాం. ఎందుకు చేర్చం అంటే వాటికి విలువ లేదు కాబట్టి. అండ్ విలువ అంటే ఏంది? ఇక్కడ వినిమయ విలువ లేదు, ఉపయోగిత విలువ ఉంది. అంటే వాటికి మనం గాలిని ధర పెట్టి కొనట్లేదు కాబట్టి దాని విలువను అంచనా వేయలేమాట. సూర్యరశ్మిని కొనట్లేదు కాబట్టి జాతీయాలు కలుస్తాం మనం. సో వాటికి ధర లేదు కాబట్టి వాటిని మనం జాతీయ అంచనా వేయడానికి అవకాశం లేదు. కాబట్టి ఉచిత వస్తువుల యొక్క విలువలు జాతీయ ఆదాయంలో చేర్చబడవు. ఎందుకు చేర్చమంటే కేవలం వాటికి ఉపయోగిత విలువ ఉంది, వినిమయ విలువ లేదు. అంటే వాటికి ధర లేదు. ధర ఉంటేనే ఆదాయం వస్తుంది, ధర లేనప్పుడు ఆదాయం ఏడ వస్తుంది? సో కాబట్టి అక్కడ మనం జాతీయ ఆదాయంలో చేర్చము. కానీ ఆర్థిక వస్తువులు వీటి విలువలను మనం జాతీయ ఆదాయంలో చేర్చబడతాయి. అంటే ఎంత వచ్చింది? పెన్నుల సంస్థకి ఎంత ఆదాయం వచ్చింది, సో ఆ సంస్థల యొక్క ఆదాయం ఎంత, ఇదంతా కూడా మనం ఏం చేస్తుంది? జాతీయ ఆదాయంలో వస్తుంది అనమాట. సో దాన్ని బట్టి మన దేశ ఆదాయం ఎంత ఉంది, ఈ పెన్నుల పరిశ్రమ నుంచి ఎంత వచ్చింది, పుస్తకాల పరిశ్రమ నుంచి ఎంత వచ్చింది. ఎందుకంటే వీటి ధర ఉంది కాబట్టి, వీటికి డబ్బులు వస్తాయి కాబట్టి, వీటికి ఆదాయం వస్తుంది కాబట్టి వీటి విలువను మనం జాతీయ ఆదాయంలో లెక్కించడం అనేది జరుగుతుంది. సో కాబట్టి ఇది మనకి ఉచిత వస్తువులు అంటే ఏంది, ఆర్థిక వస్తువులు అంటే ఏంది, వాటి మధ్య గల తేడాలు తెలుసుకున్నాం. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, జాగ్రత్తగా వినండి. ఇందులో మీకు ఏదైనా సరే డౌట్ ఉన్నట్టయితే నా యొక్క యూట్యూబ్ ఛానల్ ఉంది, ఎకనామిక్స్ లెసన్స్ GNR అని. అందులో మీరు కామెంట్ రూపంలో ఏదైనా డౌట్స్ ఉంటే పెడితే మీకు నేను మెసేజ్ ద్వారా దానికి తగిన వివరణ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. మీరందరూ కూడా నా యొక్క పాఠ్యాంశాలు నచ్చినట్టయితే నా యొక్క ఛానల్ని, యూట్యూబ్ ఛానల్ ఉంది ఎకనామిక్ లెసన్స్ GNR అని, దాన్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు దాని మీద గంట కొడితే నా యొక్క లెసన్స్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సో థ్యాంక్ యూ మై డియర్ స్టూడెంట్స్. ఈరోజు మనం మొదటి సంవత్సరం క్లాస్లో భాగంగా ప్రయోజనం అంటే ఏంటి, దాని యొక్క రకాల గురించి మనం తెలుసుకుందాం. మనం ప్రయోజనాన్ని ఇంగ్లీష్లో యుటిలిటీ అంటున్నాం. సో ఈ యొక్క ప్రయోజనానికి మన అర్థశాస్త్రం చాలా ఇంపార్టెంట్ ఉంది. సో ఆ ప్రయోజనం అంటే ఏంటి, దాని యొక్క రకాలు మనం ఈరోజు క్లాస్లో నేర్చుకున్నాం. ప్రయోజనాన్ని మనం ఏంటి, ప్రయోజనం యొక్క మీనింగ్ ఏంటి అనేది తెలుసుకుంటే, ఒక నిర్ణీత కాలంలో కోరికను సంతృప్తి పరచగల ఒక వస్తువుకున్న సామర్థ్యాన్ని లేదా శక్తిని ప్రయోజనం అంటారు.
ఏంటి ప్రయోజనం అంటే ఒక నిర్ణీత కాలంలో కోరికలను సంతృప్తిపరచగల ఒక వస్తువుకున్న సామర్థ్యము లేదా శక్తిని ప్రయోజనం అంటారు. ఏంటంట ప్రయోజనం అంటే మనిషి యొక్క కోరికలను సంతృప్తిపరచడం, అంటే మన కోరికను తీర్చడం. ఈ తీర్చే శక్తి లేదా సామర్థ్యము ఏ వస్తువుకి అయితే ఉంటుందో ఆ వస్తువుకి మనం ప్రయోజనం ఉందంటాం. ఆ వస్తువుకి మన కోరికను తీర్చే శక్తి లేదనుకోండి, లేదా సామర్థ్యం లేదనుకోండి, దానికి ప్రయోజనం లేదు, వేస్ట్ అంటాం మనం. వేస్ట్ ఆ వస్తువు అంటాం జనరల్గా. సో కాబట్టి ఏంటి, కోరికను సంతృప్తిపరిచే శక్తి ఉండాలి వస్తువుకి, అప్పుడు ఆ వస్తువుకి మనకి ప్రయోజనం ఉందని చెప్పేసి అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెన్నే ఉంది నాకు. ఇప్పుడు నా కోరిక ఏంటి, నోట్స్ మీద రాసుకోవాలని కోరిక ఉంది. ఒక నిర్ణీత కాలంలో కోరికను సంతృప్తిపరచగల ఒక వస్తువుకున్న సామర్థ్యాన్ని ప్రయోజనం అంటున్నాం. సో నా కోరిక ఏంటి అంటున్నా, ఇప్పుడు నాకు ఎకనామిక్స్ నోట్స్ రాసుకోవాలని కోరిక ఉంది. సో నాకు కోరిక కావాలంటే ఇప్పుడు ఏం కావాలి, నాకు ఈ పెన్ను, నోట్స్ ఉంది నా దగ్గర, పెన్ను ఉంది. ఈ పెన్నుతో నేను రాస్తున్నా కాబట్టి ఏమైంది, ఇప్పుడు ఇది నా కోరికను తీర్చే శక్తి ఉంది, దీనికి సామర్థ్యం ఉంది, రాయాలనే కోరికను తీర్చుతుంది. సో దీనికి ప్రయోజనం ఉంది అంటున్నాం. ఒకవేళ ఇది రీఫిల్ అయిపోయింది అనుకోండి, అప్పుడు నా కోరికను తీర్చే శక్తి వస్తుందా, రాదు. అప్పుడు దీనికి ప్రయోజనం ఉంటుందా, లేదా? అప్పుడు ఏం చేస్తాను, పెన్ను రీఫిల్ తీసి పక్కన పడేస్తా. సో అంటే దీనికి ప్రయోజనం లేదు కాబట్టి పక్కన పడేసాను. కాబట్టి నా కోరికను తీర్చే శక్తి ఎప్పుడు ఉంటుంది, దీనికి రీఫిల్ ఉన్నప్పుడు ఉంటుంది. సో కాబట్టి ఒక వస్తువు అంటే ఒక నిర్ణీత కాలంలో ఒక వ్యక్తి లేదా కొంతమంది వ్యక్తుల కోరికను తీర్చే శక్తి లేదా సంతృప్తిపరచగల శక్తి ఏ వస్తువుకి అయితే ఉంటుందో ఆ వస్తువుకి మనం ప్రయోజనం ఉందని కూడా చెప్పుకోవచ్చు మనం. ఇది ప్రయోజనం అంటే. సో ఈ ప్రయోజనం అనేది వ్యక్తిగతమైనది మరియు సాపేక్షమైనది. అంటే వ్యక్తిగతం అంటే ఏంది, ఈ ప్రయోజనం ఒక వస్తువు యొక్క ప్రయోజనం అనేది ఎవరికాళ్ళు వ్యక్తిగతం ఉంటుంది. కొంతమందికి ప్రయోజనం ఇచ్చిన వస్తువు ఇంకొకరికి వేరే రకంగా ఇవ్వకపోవచ్చు, అంత ఇవ్వకపోవచ్చు. కాబట్టి వ్యక్తిగతంగా ఉంటుంది, అది చెప్పలేము అనమాట దీనికి ఎంత ప్రయోజనం ఉంటుంది అనేది. సో కాబట్టి ప్రతి వ్యక్తికి ఆ యొక్క సందర్భాన్ని బట్టి, ఆ వస్తువుని బట్టి ప్రయోజనం అనేది ఉంటుంది. కాబట్టి ఇతనికి వస్తువుల ఎక్కువ ప్రయోజనం కాబట్టి వేరే వ్యక్తికి కూడా అంతే రావాలని ఏం లేదు. కాబట్టి సాపేక్షమైనది, తేడాలు ఉంటాయి, ప్రయోజనంలో తేడాలు ఉంటాయి. సో కాబట్టి వినియోగదారుడు మాత్రమే ఒక వస్తువు ప్రయోజనాన్ని నిర్ధారించగలడు. ఎవరు నిర్ధారిస్తాడు? వినియోగదారుడు. అంటే ఎవరైతే వినియోగించుకుంటుండో వస్తువుని అతను మాత్రమే ఆ ప్రయోజనం ఎంత వచ్చింది, ఏంటి వచ్చిందా రాలేదని నిర్ధారించగలడు. కానీ వేరే ఒక వ్యక్తి దాన్ని నిర్ధారించలేడు అనమాట. అయితే మనం చెప్పుకున్నట్టు మన వస్తువులు ఉపయోగించుకుంటున్నాం కాబట్టి ఉపయోగించుకోవడం అనేది వేరు, ప్రయోజనం అనేది కూడా వేరు. ప్రయోజనం వేరు, ఉపయోగం వేరు. కాబట్టి ప్రయోజనం ఉపయోగం రెండు కూడా ఒకటి కాదు. ప్రయోజనం అనేది కానీ ఉపయోగం రెండు కూడా ఒకటి కాదు. ఎందుకని? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సారాయి అనేది సారాయి వినియోగం అనేది ఆరోగ్యానికి హానికరం. యాక్చువల్గా ఏదైనా ద్రవ్యం, మాదక ద్రవ్యాలు కానీ, సిగరెట్లు కానీ, ఇవన్నీ కూడా ఏంటి జనరల్గా ఆరోగ్యానికి హానికరం. ఇవి ఉపయోగపడతాయా? ఈ లేపనే కాదు మనిషికి యాక్చువల్గా ఇవి ఉపయోగపడవు. అయినప్పటికీ ఇది ప్రయోజనానికి కలిగి ఉంది అంటున్నాం మనం. అందుకే ఇందాక మన ప్రయోజనం ఉపయోగం ఒకటి కదా అంటున్నాం. అది ఉపయోగపడదు కానీ దాని ప్రయోజనం ఉంది. ఎందుకని ప్రయోజనం ఉంది చెప్పండి? ఎందుకున్నట్టు అంటే వాడి కోరికను తీరుస్తుంది. వాడేంటి ఆల్కహాల్ తాగాలనే కోరికను ఆ యొక్క సారాయి వాడి యొక్క కోరికను తీరుస్తుంది కాబట్టి దానికి ప్రయోజనం ఉంది అంటున్నాం మనం. కానీ దాని వల్ల ఉపయోగం ఉందా? లేదు. ఏముంది ఉపయోగం? డేంజరస్ ఉంది. వాడి ఊపిరితిత్తులు, కిడ్నీలు ఏ ఒకటి లోపల ఎవరో చెడిపోయి అనారోగ్యం పాలయ్యే అవకాశాలు ఉంది. సిగరెట్ తాగినా కానీ, మద్యం సేవించినా కానీ. సో కాబట్టి సారాయి అనే దానికి ప్రయోజనం ఉంది. ఎందుకని ప్రయోజనం ఉందంటే వాడి కోరికను తీర్చే శక్తి ఉంది కాబట్టి దానికి. వాడికి మందు తాగాలని కోరిక ఉంది, సిగరెట్ తాగాలని కోరిక ఉంది కాబట్టి వాడిని తీరుస్తుంది ఆ కోరికని. కానీ దానివల్ల ఉపయోగం ఉందంటావా మనం? ఉపయోగం లేదు. ఎలాంటి ఉపయోగం లేదు. అది బంద్ చేసినా తాగపోయిన అతనికి. సో కాబట్టి ప్రయోజనం వేరు, ఉపయోగం వేరు. సో కాబట్టి ప్రయోజనం ఉన్న ప్రతి వస్తువు కూడా అది ఉపయోగపడుతుంది, ఆరోగ్యానికి వేరే అనేది మనం చెప్పలేమన్నమాట. కాబట్టి అతని కోరికను తీర్చే శక్తి ఉంది కాబట్టి దానికి మనం ప్రయోజనం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఇదన్నమాట ప్రయోజనం అంటే. ఓకేనా? ప్రయోజనం అనేది ఒక నిర్ణీత కాలంలో ఒక వ్యక్తి యొక్క కోరిక లేదా ఒక కోరికను తీర్చే శక్తి లేదా సంతృప్తిపరచగల శక్తి లేదా సామర్థ్యము ఏదైనా ఒక వస్తువు ఉంటే దానికి ప్రయోజనం ఉందంటాం మనం. ఆ ప్రయోజనం అనేది వ్యక్తిగతంగా సాపేక్షంగా ఉంటుంది. కాబట్టి ప్రయోజనం ఉపయోగం రెండు కూడా ఒకటి
కాదు. సో కాబట్టి ఇది ప్రయోజనం అంటే. ఈ ప్రయోజనంలో రకాలు ఉన్నాయి, మనం ఆ ఏంటో తెలుసుకుందాం. ప్రయోజనము, రకాలు. ఏంటి రకాలు? ప్రయోజనం ప్రధానంగా 4 రకాలుగా చెప్పుకోవచ్చు ప్రయోజనాన్ని మనం. ఎన్ని రకాలు? 4 రకాలు. ఒకటి స్వరూప ప్రయోజనము లేదా ఆకార ప్రయోజనము. స్వరూప ప్రయోజనము లేదా ఆకార ప్రయోజనము. దీన్ని రూప ప్రయోజనం అని కూడా అంటారు. రూప ప్రయోజనం అని కూడా అంటారు దీన్ని. ఏంటి రూప లేదా స్వరూప లేదా ఆకార ప్రయోజనం అంటే? ఇంగ్లీష్లో ఫార్మ్ యూటిలిటీ అంటాం మనం దీన్ని. ఏంటి అంటే ఏదైనా ఒక వస్తువుకి ఒకనొక రూపంలో ఉన్నప్పుడు మాత్రమే వ్యక్తిని తృప్తిపరచగల లేదా వ్యక్తిని కోరికను తీర్చే శక్తి వస్తుంది. ఏంటి? ఒకనొక రూపంలో ఉన్నప్పుడు మాత్రమే వ్యక్తికి తృప్తిని తీర్చగలిగితే దానికి స్వరూప ప్రయోజనం అంటారు. లేదా సింపుల్గా ఇంకోటి చెప్పుకోవచ్చు మనం. ఒక వస్తువు ఒక రూపంలో ఉన్నప్పుడు మాత్రమే దానికి వ్యక్తి యొక్క కోరికను తీర్చే శక్తి వచ్చిందనుకో, దానికి రూప ప్రయోజనం లేదా ఆకార ప్రయోజనం, స్వరూప ప్రయోజనం అంటున్నాం. లేదా ఒక వస్తువును దాని ఆకారాన్ని మార్చినప్పుడు లేదా ఒక వస్తువును దాని ఆకారాన్ని మార్చినప్పుడు దానికి కోరికను తీర్చే శక్తి వచ్చినట్లయితే అలాంటి వస్తువుకు మనం ఆకార ప్రయోజనం ఉందని చెప్పుకుంటాం. దానికి ఆకార ప్రయోజనం అంటున్నాం. ఒక వస్తువుని దాని ఆకారాన్ని లేదా రూపాన్ని మార్చినప్పుడు ఏదైనా ఒక వ్యక్తి యొక్క కోరికను తీర్చే శక్తి దానికి వచ్చినట్లయితే అప్పుడు ఆ వస్తువుకి మనం ఆకార ప్రయోజనం ఉందని చెప్పేసి చెప్పుకుంటున్నాం. ఎగ్జాంపుల్ ఇక్కడ కట్టెను కుర్చీ లేదా బల్లగా మార్చడం. కట్టెను కుర్చీ లేదా బల్లగా మార్చడం. ఫర్ ఎగ్జాంపుల్ పక్కన మనకి ఎగ్జాంపుల్ ఇచ్చాను, మనం కుర్చీ ఇచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ ఆ కుర్చీ ఏంది? దానికంటే ముందు ఏ రూపంలో ఉంది? ఒక కట్టె రూపంలో ఉంటుంది. ఒక కట్టె లేదా ఒక మొద్దు రూపంలో ఉంటుంది. సో మనం కూర్చోవాలని కోరిక ఉంది నాకు. అప్పుడు ఆ మొద్దు ఆ కట్టె మీద మనం లేదా ఆ కట్టె పుల్లల మీద మనం కూర్చోగలుగుతాం? కూర్చోలేము. అంటే మన కోరికను తెచ్చే శక్తి వస్తుంది దానికి? లేదు. అంటే ఏంది? అంత సౌకర్యంగా అంత కోరికను తెచ్చే శక్తి ఉండదు. రిలాక్స్ కావడానికి అవకాశం ఉండదు. మంచిగా అనుకోవడానికి కానీ ఏదైనా ఉంటుందా కట్టెకి? లేదు. కాబట్టి ఇక్కడ ఏమైంది? ఇక్కడ ఆ కట్టెను లేదా ఆ మొద్దును మనం ఏం చేసాను? ఉత్పత్తి ప్రక్రియలోకి ఉపయోగించి దాన్ని ఒక కుర్చీ రూపంలో మార్చాను. దాన్ని మనం ఒక కుర్చీ రూపంలో తీసుకొచ్చాను. అప్పుడు దాని మీద కూర్చోడానికి అవకాశం ఉంది. కాబట్టి కట్టెగా ఉన్నప్పుడు ఉందా దానికి అవకాశం? కూర్చునే అంత రిలాక్స్గా మంచిగా ఆనుకోవడానికి అనువుగా ఉందా? ఉండదు. సో కాబట్టి ఏదైనా ఒక వస్తువుని దాని రూపాన్ని లేదా ఆకారాన్ని లేదా దాని స్వరూపాన్ని మార్చినప్పుడు ఆ వస్తువుకి అదనంగా ఇంకొంత ప్రయోజనం వస్తుంది. అలా వచ్చినప్పుడు వచ్చే ప్రయోజనాన్ని మనం రూప లేదా ఆకార లేదా స్వరూప ప్రయోజనం అంటాం. ఎగ్జాంపుల్ కట్టెను కుర్చీగా లేదా బల్లగా మార్చడం. ఓకేనా? పక్కన మనం అందుకే ఎగ్జాంపుల్ చూపించను ఆ యొక్క కుర్చీది. సో ఇది నెంబర్ 1. ఇంకా నెంబర్ 2 స్థాన ప్రయోజనము అంటే ప్లేస్ యూటిలిటీ. ఏంటి స్థాన ప్రయోజనం అంటే ఏంటి? చూడండి, ఇక్కడ ఏదైనా ఒక వస్తువుని ఒక స్థానం నుండి వేరొక స్థానానికి మార్చితే, ఒక వస్తువును ఒక స్థలం నుండి వేరొక స్థలానికి మార్చితే వచ్చే ప్రయోజనాన్ని మనం స్థాన ప్రయోజనము లేదా స్థల ప్రయోజనం అని కూడా అంటాం. స్థాన ప్రయోజనము లేదా స్థల ప్రయోజనము. ఎగ్జాంపుల్ మనకి కూరగాయలు పొలంలో ఉంటే ప్రయోజనం లేదు, వాటిని మార్కెట్ తీసుకొస్తే దానికి ముఖ్యంగా ప్రయోజనం ఉంటుంది అనేది ఎగ్జాంపుల్ చూపించాను మనం. అంటే ఏంది? ఇక్కడ ఒక వస్తువుని ఒక స్థానం నుండి మరొక స్థానానికి మార్చినప్పుడు దానికి అదనంగా కొంత ఎక్కువ ప్రయోజనం వస్తుంది. అలాంటి ప్రయోజనం మన స్థాన ప్రయోజనం అంటారు. ఎగ్జాంపుల్ కూరగాయల మార్కెట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం పొలం ఎక్కడో ఉంది, 10 కిలోమీటర్ దూరం లోపలికి ఉంది. అక్కడ కూరగాయలు పండించిన మనం ఆ పొలంలో కూరగాయలు పండించి అక్కడే ఉంచింది అనుకో, వాటికి ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఉండదు. అంటే ఎవరైనా వచ్చి అక్కడ కొంటారా? ఉన్నా కానీ తక్కువ ఉంటుంది ప్రయోజనం, ఒకవేళ కొనే పరిస్థితి ఉన్నా. కానీ వాటిని మనం మార్కెట్కి తరలించనుకోండి, మార్కెట్లో వాటికి బాగా డిమాండ్ కొనుగోలుదారులందరూ మార్కెట్కి వస్తారు, కొనుగోలు చేస్తారు. సో కాబట్టి కూరగాయల పొలంలో ఉంటే దానికి పెద్ద ప్రయోజనం ఉండదు అక్కడ, కానీ వాటిని మార్కెట్ తెలిస్తే ప్రయోజనం ఉంటుంది. కాబట్టి అక్కడ మార్కెట్ మనం ఎగ్జాంపుల్ చూపించను డయాగ్రామ్ ఒక పిక్చర్ రూపంలో. సో అదేవిధంగా ఇసుక ఉంది. ఇంకొకటి ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. ఇసుక నదిలో ఉంది. ఇసుక ఆ నదిలో ఉందనుకో, ఇసుక దానికి ప్రయోజనం ఉంటుంది ఏమన్నా? నదిలోని అక్కడే ఉంది ఇసుక, కుప్పలు ఉంది. దానికి ఏమన్నా ప్రయోజనం ఉంది అక్కడ? లేదు. దానికి ఎప్పుడు వస్తుంది ప్రయోజనము?
ఆ నదిలో నుండి ఇసుకని మనం ఏదైతే భవన నిర్మాణం జరుగుతుందో అక్కడికి తీసుకొచ్చినాం అనుకోండి ఆ ఇసుకకి, అప్పుడు ఆ ఇసుక రేటు బాగుంటుంది. ఇసుక అంటే ప్రయోజనం ఉంటుంది, దానికి కోరికను తెచ్చే శక్తి ఉంది. బిల్డింగ్ కట్టడానికి కోరిక ఆ యొక్క శక్తి వస్తుంది దానికి. అంతేగా నదిలో ఉన్న ఇసుక నదిలోనే ఉంటే దానికి ప్రయోజనం ఉంటుందా? వ్యక్తి యొక్క కోరిక తెచ్చిద్దా? ఇంటికి భవనం కట్టుకుందామనే, ఇల్లు కట్టుకుందామనే కోరిక తీర్చిద్దా? అక్కడ ఉంటే తీర్చలేదు. అంటే దాన్ని అక్కడి నుంచి నదిలో నుంచి లేదా ఎడారిలో నుంచి ఇసుకని మనం ఎక్కడైతే భవన నిర్మాణం జరుగుతుందో అక్కడ తీసుకొచ్చినప్పుడు అప్పుడు దానికి స్థాన ప్రయోజనం ఉంది. అంతేగాని ఆ ఎడారిలో ఉన్నా కానీ నదిలో ఉన్నా కానీ దానికి అక్కడ ప్రయోజనం ఉండదు. సో ఇది స్థల ప్రయోజనము లేదా స్థాన ప్రయోజనము. అంటే ఒక వస్తువుని మనం ఒక ప్రాంతం నుంచి లేదా ఒక స్థలం నుండి వేరొక స్థలానికి మార్చినప్పుడు దానికి ప్రయోజనం కలిగితే దాని స్థాన ప్రయోజనం అంటారు. అంటే దానికి అదనంగా వస్తుంది ప్రయోజనం కొద్దిగా, అప్పటి వరకు ఉన్నప్పటికీ కొద్దిగా అదనంగా ఎక్కువ ప్రయోజనం వస్తుంది. సో అలాంటి పరిస్థితిని మనం స్థాన ప్రయోజనం అంటాము. ఓకే, ఇది ఒక అంశము. ఇంకా మూడో అంశము కాల ప్రయోజనము. ఏంటి కాలాన్ని బట్టి ప్రయోజనం? టైం యుటిలిటీ. కాలాన్ని బట్టి కూడా కొన్ని వస్తువులకి ప్రయోజనం వస్తుంది. కాలాన్ని బట్టి కూడా కొన్ని వస్తువులకి ప్రయోజనం ఏర్పడుతుంది. వ్యాపారస్తులు వస్తువులు నిల్వించి ఎక్కువ డిమాండ్ ఉన్న కాలంలో అమ్మటం జరుగుతుంది ఒక్కోసారి, అది కాల ప్రయోజనము. ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఇంకోటి కూడా చెప్పుకున్నాం. ఇక్కడ ఏంటి, చలికాలంలో కాఫీలకి టీలకి డిమాండ్ ఎక్కువ ఉంటుంది, బాగా ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. జనరల్గా అంత ముందు తాగుతున్నప్పటికీ కాఫీ టీలు చలికాలం వచ్చేసరికి ఎక్కువ వాటికి ఎక్కువ అదనంగా ప్రయోజనం వస్తుంది అనమాట, ఎక్కువ అదనపు ప్రయోజనం వస్తుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూపించాం, మంచు పర్వతాల్లో చల్లటి ప్రాంతాల్లో టీ తాగుతున్న ఒక పిక్చర్ని పెట్టాము. అదేవిధంగా వేసవి కాలం వచ్చేసరికి, అంటే చలికాలంలో కూడా వేసవికాలంలో శీతల పానీయం కూల్ డ్రింక్స్కి ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. సో అప్పుడు చలికాలంలో వర్షాకాలంలో పెద్ద తాగరు, వాటిని ఎక్కువ ప్రయోజనం ఉండదు, అంటే అమ్మటం ఉండదు, ఎవరో రేరుగా తాగుతారు. కానీ వేసవికాలం వచ్చేసరికి వేసవి తాపానికి ఇంకా ఎక్కువ డ్రింక్స్కి డిమాండ్ పెరుగుతుంది. అంటే అంత ముందల దానికంటే ఇంకా అదనంగా ప్రయోజనం రావడం అనమాట. అంత ముందర ఉన్న ప్రయోజనం కంటే ఇంకా అదనంగా ప్రయోజనం ఎక్కువ వస్తుంది అనమాట. దాన్ని కాల ప్రయోజనం అంటే, అది కాలంతో పాటు వస్తుంది కాబట్టి కాల ప్రయోజనం అంటారు. ఎగ్జాంపుల్ అక్కడ మనం చలికాలంలో కాఫీ టీలకి ఎక్కువ డిమాండ్, ఎక్కువ ప్రయోజనం కలగటము, వేసవికాలం వచ్చేసరికి కూల్ డ్రింక్స్కి ఎక్కువ డిమాండ్ రావటము, ఎక్కువ ప్రయోజనం రావటము. అక్కడ కూడా మనం ఒక కూల్ డ్రింక్స్ యాడ్ని చూపించడం జరిగింది. సో కాబట్టి ఇంకా చెప్పుకోవాలంటే మనం కాల ప్రయోజనానికి సంబంధించి ఇక్కడ ఇందాక చెప్పినట్టు వ్యాపారస్తులు వస్తువులు నిల్వ ఉంచి ఎక్కువ డిమాండ్ ఉన్న కాలంలో అమ్ముతారు అంటున్నాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పంట చేతికి వస్తుంది, ఒక ఎగ్జాంపుల్ మిర్చి ఉంది. మిర్చి తోటలు వేసినప్పుడు అక్కడ ఆ మిర్చి మొత్తం కూడా ఎప్పుడు వస్తుంది మనకి, ఒక సీజన్లో వస్తుంది, మార్చి ఏప్రిల్ ఆ టైంలో మనకి మిర్చి కోతలు వచ్చి మిర్చి బాగా వస్తుంది. అప్పుడు వచ్చేటప్పుడు మిర్చికి ధర ఎట్లా ఉంటుందంటే, అక్కడ ఎక్కువ సప్లై వస్తుంది కాబట్టి దాని ధర కొద్ది తక్కువ ఉండే అవకాశం ఉంది అక్కడ. అప్పుడు ఎందుకని ఏం చేస్తున్నారు దాన్ని వ్యాపారస్తులు, అప్పుడు కొని మొత్తం కూడా ఆ మిర్చిని కానీ లేదా వడ్లు కానీ ఏదైనా సరే పంటని, ఆ పంట వచ్చినప్పుడు కొని ఏం చేస్తున్నారు, అప్పుడు ప్రయోజనం ఉంది వాటికి కూడా అప్పుడు ప్రయోజనం ఉంది. మిర్చికి డిమాండ్ ఉంటుంది, అదేవిధంగా వడ్లకి డిమాండ్ ఉంటుంది, రైస్కి ఉంటుంది. కానీ ఏం చేస్తున్నారు, అప్పుడే అమ్ముకుంటున్నారు, వాటిని అమ్మరు. వాటిని ఏం చేస్తారు, తీసుకెళ్ళి గిడ్డంగుల్లోనూ లేకపోతే కనుక ఏదన్నా మనకి కోల్డ్ స్టోరేజ్లో నిల్వ చేసి వాటిని కాలాన్ని బట్టి అమ్ముకుంటూ వస్తారు. అంటే అప్పటి నుంచి తర్వాత కాలంలో కూడా వాటికి ప్రయోజనం సృష్టిస్తారు. పండినప్పుడే కాకుండా తర్వాత కూడా వాటికి ప్రయోజనం ఉంటుంది అనమాట. కాలాన్ని బట్టి ప్రయోజనం ఉంటుంది. అప్పుడు ఇంకొద్ది ఎక్కువ ధర పలుకుతుంది. ఎప్పుడైనా సరే పంట అంటే వ్యవసాయ రంగ పంట పొలాలు చేతికి వచ్చిన టైంలో వాటి యొక్క ధర కొద్దిగా తక్కువ ఉంటుంది. ఆ పంట సీజన్ అయిపోయిన తర్వాత ఏంటంటే రాను క్రమంగా ఎక్కువ పెరుగుతుంటుంది దాని ధర. అంటే కాలాన్ని బట్టి దాని ప్రయోజనం పెరుగుతుంటుంది అనమాట. సో కాబట్టి కొన్ని రకాల వస్తువులకు కాలాన్ని బట్టి కూడా వస్తువులకి ప్రయోజనం ఏర్పడుతుంది, ఇంకా అదనపు ప్రయోజనం వస్తుంది. సో కాబట్టి ఎగ్జాంపుల్ ఇక్కడ చలికాలంలో కాఫీ టీలకి డిమాండ్, వేసవికాలం వచ్చరికి శీతల పానీయాలకి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఇంకా చెప్పుకోవాలంటే మనకి ఎగ్జాంపుల్ వర్షాకాలంలో గొడుగులకి డిమాండ్ ఉంటుంది. వర్షాకాలంలో మన చలికాలం గొడుగులు వేస్తామా, ఎందుకంటే అవసరం లేదు కాబట్టి. వేసవికాలంలో కూడా దాదాపు ఒకళ్ళిద్దరు ఏదో వేసవి తాపానికి వేసుకుంటా కానీ జనరల్గా ఎక్కువ వాడడం. ఎప్పుడు ఎక్కువ వాడదాం, గొడుగులకి డిమాండ్ ఎక్కువ వస్తుంది. ఎప్పుడు ప్రయోజనం వస్తుంది, వర్షాకాలంలోనే ప్రతి ఒక్కళ్ళు మనం గొడుగు తీసుకుంటాం. ఇంట్లో లేకపోయినా కానీ బజార్కి వెళ్ళినప్పుడు వర్షం గమ్మటే గొడుగు కొనుక్కుంటాం. అంటే దానికి ప్రయోజనం వచ్చింది, అక్కడే ఎక్కువ ప్రయోజనం వస్తుంది అనమాట గొడుగులకి. కాబట్టి ఇట్లా కాలాన్ని బట్టి ఒక వస్తువుకి అదనంగా ఇంకా ఎక్కువ ప్రయోజనం కలగడం అనమాట. సో దాన్ని కాలాన్ని బట్టి ప్రయోజనం అని చెప్పేసి మనం చెప్పుకోవడం జరుగుతుంది.
దీని తర్వాత మనకి 4వ అంశము సేవా ప్రయోజనము. ఏంటిది? సేవా ప్రయోజనము. ఏంటి సేవా ప్రయోజనం అంటే? సేవలు కూడా మానవుని కోరికను తీర్చగలుగుతాయి. సేవలు కూడా మానవుని కోరికలు తీర్చగలుగుతాయి. ఏంటి ఎగ్జాంపుల్? విద్యార్థుల భవిష్యత్తు కోసం ఉపాధ్యాయులు అందించే సేవలు. ఏం చేస్తాను మనం? టీచర్ ఉంది, ఒక టీచర్, ఒక స్టూడెంట్, లెక్చరర్ ఏం చేస్తారు? సేవలు అందిస్తుంది విద్యార్థులకి. ఏంటి సేవలు? విజ్ఞానాన్ని, వాళ్ళ యొక్క పరిజ్ఞానాన్ని, నైపుణ్యం ఉంటేనే సాధ్యమైంది సేవలు. అందరూ కూడా టీచర్ లాగా ఏమి వేరే క్వాలిఫికేషన్ ఉన్న టీచర్స్ కాకుండా చేయగలుగుతారా? అతని సేవలు అందిస్తారా? పాఠ్యాంశాలు చెప్పగలుగుతారా? చెప్పలేరు. కాబట్టి విద్యార్థుల యొక్క భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఉపాధ్యాయుల సేవలు అందిస్తారు. అతని సేవలు అందించాలంటే అది అందరి వల్ల కూడా కాదు. దానికి ఒక నాలెడ్జ్ ఉండాలి, ఆ స్కిల్స్ ఉండాలి, నైపుణ్యం ఉండాలి. అందరూ టీచర్లు కాలేరు, అందరూ లెక్చరర్స్ కాలేరు. సో కాబట్టి ఇక్కడ అది చెప్పాలంటే విద్యార్థుల యొక్క ఉపయోగపడేలా చెప్పాలంటే దానికి ఒక నైపుణ్యం ఉండాలి. ఎగ్జాంపుల్ కొంతమంది టీచర్స్ ట్రైనింగ్ తీసుకుని ఉంటారు. సో కాబట్టి దానికి సంబంధించిన నాలెడ్జ్ ఉంటేనే, నైపుణ్యం ఉంటేనే సేవలు అందించగలుగుతారు. సో ఈ విద్యార్థులకు అందించే సేవ కనిపిస్తుంది ఎక్కడన్నా? మనకి కనిపించదు. ఇది అభౌతికమైనది. ఇది సేవలు అనేవి అభౌతికమైనవి, కనిపించవు. సో ఆ సేవల ద్వారా విద్యార్థి ఏం చేస్తాడు? ఫ్యూచర్లో ఏదో ఒక ఉపాధి ద్వారా ప్రయోజనం పొందుతుందా లేదా అంటే ఆ చదువు చెప్పడం వల్ల ప్రయోజనం పొందుతుంటూ ఏదో ఒక ఉపాధి అవకాశాల్లో పాల్గొని. సో కాబట్టి ఇట్లా సేవలు కూడా మానవుని కోరిక తీర్చగలుగుతాయి. కాబట్టి విద్యార్థుల యొక్క భవిష్యత్తు కోసం టీచరు లేదా ఉపాధ్యాయుడు, ఒక అధ్యాపకుడు అందించే సేవ. అదేవిధంగా ఇక్కడ మనం పిక్చర్ చూపించిన టీచరు, పిల్లలు. అదేవిధంగా నెక్స్ట్ ఇంకో పక్కన ఉన్న పిక్చర్ చూడండి, అక్కడ డాక్టర్ ఆపరేషన్ చేస్తాడు, డాక్టర్. అదేవిధంగా డాక్టర్ సేవలు కూడా ప్రయోజనం వస్తాయి. ఏంటి? ఒక హెల్త్ బాగాలేదు ఒక వ్యక్తికి, అతనికి చేయాలి సేవ. ఏం చేస్తాడు? డాక్టర్ సేవ చేస్తాడు. సేవ చేసి అతని ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాడు. సో అది కూడా ఏంది? అతనికి నైపుణ్యం, డాక్టర్ చదువు చదివి నైపుణ్యం కలిగి ఉన్నాడు, అతను తెలివితేటలు కలిగి ఉన్నాడు ఆ యొక్క ఆరోగ్యానికి సంబంధించి. సో కాబట్టి అతను కూడా ఏం చేస్తున్నాడు? అక్కడ అతని ఆరోగ్యాన్ని మెరుగుపరిచి అతను రేపు ఫ్యూచర్ అంటే ఆ తర్వాత ఆయన ఏదైనా ఉపాధి ఒక సామర్థ్యాన్ని కలిగి ఉండటానికి, అతను మంచిగా ఉండటానికి అవకాశం అనేది డాక్టర్ సేవ ద్వారా లభిస్తుంది. కాబట్టి డాక్టర్ సేవలు కానీ, లాయర్ సేవలు కానీ, మనం చెప్పుకున్నట్టు ఇంజనీర్లు కానీ, అదేవిధంగా ఉపాధ్యాయ సేవలు ఇవన్నీ కూడా వ్యక్తులకి ప్రయోజనాన్ని కల్పిస్తాయి. అంటే వాళ్ళ యొక్క కోరికనే తీరుస్తాయి. సో వాడు ఆరోగ్యంగా ఉండాలనే కోరికను డాక్టర్ తీరుస్తుండు. నాకు మంచి చదువు వచ్చి నేను ఒక మంచి ఉన్నత స్థితిలో ఉండాలనే కోరికను టీచర్ చేస్తుంది. ఇక్కడ ఈయన మనం చెప్పుకున్నట్టు అమెరికాకి సంబంధించిన ఆర్థికవేత్త శామ్యుల్సన్. ఈయన అర్థశాస్త్రానికి వృద్ధి నిర్వచనం చెప్పడం జరిగింది. ఆ వృద్ధి నిర్వచనం చూడండి ఒకసారి. వర్తమాన భవిష్యత్ వినియోగానికి గాను ప్రత్యామ్నాయ ప్రయోజనాలున్న పరిమిత ఉత్పాదక వనరులతో ద్రవ్యాన్ని ఉపయోగించి కానీ ఉపయోగించకుండా కానీ వివిధ వస్తువులను ఉత్పత్తి చేసి వీటిని వివిధ వ్యక్తులకు, సమూహాలకు పంపిణీ చేయడంలో ప్రజలు, సమాజము ఏ విధంగా ఎంపిక చేస్తారో అధ్యయనం చేసేదే అర్థశాస్త్రము అని వివరించడం జరిగింది. అంటే ఈయన ఏం చేసింది ఇందులో ప్రధానంగా అంటే కాలాన్ని కూడా తీసుకున్నాడు, మరియు ఆయన చలన గుణాన్ని కూడా తీసుకోవడం జరిగింది. అంటే ఏంది? వర్తమాన భవిష్యత్తు అంటే ప్రస్తుతానికి, భవిష్యత్తులో అంటే భవిష్యత్తులో జరిగే అంశాలు కూడా తీసుకోవడం జరిగింది. అంటే చలనత్వానికి ప్రాధాన్యత ఇచ్చిండు. అంటే అక్కడ కాలానికి అంటే మార్పులకి చోటు చేసుకుంది ఇక్కడ. సో వర్తమాన భవిష్యత్ వినియోగానికి అంటే ప్రజెంటే కాకుండా భవిష్యత్తు వినియోగానికి కూడా ప్రత్యామ్నాయ ప్రయోజనాలున్న పరిమితమైన ఉత్పాదక వనరులతో, మనం చెప్పుకున్నట్టు రాబిన్స్ చెప్పినట్టు వనరులు పరిమితంగా ఉన్నాయి, ప్రత్యామ్నాయ ప్రయోజనాలు ఉన్నాయి. ఆ వనరుల్ని మనం ప్రస్తుత తరానికే కాకుండా భవిష్యత్ తరానికి కూడా ద్రవ్యాన్ని ఉపయోగించి కానీ ఉపయోగించకుండా కానీ అంటే ద్రవ్యంతో కానీ ద్రవ్యం లేకుండా కానీ వివిధ వస్తువులను ఉత్పత్తి చేసి అంటే ద్రవ్యం లేకుండా ఏంటి ఇతర వనరులు ఉంటాయి కదా మనకి ఆర్థిక వ్యవస్థల వనరులు, వాటిని కూడా ఉపయోగించుకొని వివిధ వస్తువులను ఉత్పత్తి చేసి వీటిని వివిధ వ్యక్తులకు, సమూహాలకు పంపిణీ చేయడంలో అంటే ఆర్థిక వ్యవస్థలో కొరతగా ప్రత్యామ్నాయ ప్రయోజనాల వనరులతో
ద్రవ్యం కానీ ద్రవ్యం లేకుండా ఉత్పత్తి చేసి వివిధ వస్తువుల్ని వాటిని ఎలా పంపిణీ జరుగుతుంది అంటే పంపిణీని కూడా ఇక్కడ ప్రజల మధ్య ఎట్లా పంపిణీ జరుగుతుంది, వివిధ వ్యక్తులకు సమూహాలకు ఎలా పంపిణీ చేయడంలో ప్రజలు సమాజం ఏ విధంగా ఎంపిక చేస్తారో అధ్యయనం చేసేదే అర్థశాస్త్రము. అంటే ఎట్లా పంపిణీ జరుగుతుంది ప్రజల మధ్య, సమాజం మధ్య ఆ ఉత్పత్తి అంటే అంటే ఇక్కడ ప్రధానంగా సమాజము ప్రజలంటే ఉత్పత్తి కారకాల మధ్య ఎట్లా పంపిణీ జరుగుతుంది అంటే ఉత్పత్తికి దోహదపడిన ఉత్పత్తి కారకాల మధ్య ఎలా పంపిణీ జరుగుతుంది అనే దాని గురించి అయినా చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ వర్తమాన భవిష్యత్ అంటే కాలానికి కూడా ఇంపార్టెంట్ ఇచ్చిండు ఆయన. చలనత్వానికి అంటే మార్పులకి అంటే చేంజింగ్ అంటే మార్పులకి అవకాశం ఉంది ఇక్కడ. అదేవిధంగా ఈయన యొక్క కాన్సెప్ట్లో మరి వృద్ధి అనే భావన కూడా తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈ యొక్క నిర్వచనము అందరి ఆమోదం పొందినట్లుగా మరి మనం చెప్పుకోవచ్చు. ఇందులో ప్రధానంగా ఒక 4 అంశాలు ఉన్నాయి. ఆ 4 అంశాలను చూద్దాం ఈయన యొక్క డెఫినేషన్ సంబంధించి. ఈయన కూడా రాబిన్స్ నిర్వచన లాగానే ఈయన కూడా ఏం చెప్పిన ఆయన నిర్వచనలో వనరులు పరిమితంగా ఉండడమే కాకుండా వివిధ రకాల ప్రయోజనాలు కలిగి ఉంటాయని చెప్పిండు. రాబిన్స్ కూడా చెప్పిండు అదే. ఆర్థిక వ్యవస్థలో వనరులు పరిమితంగా ఉండి వివిధ రకాల ప్రత్యామ్నాయ ప్రయోజనాలు ఉంటాయి అని చెప్పండి. ఈ డెఫినేషన్లో కూడా పరిమితమైన వనరులు ఉన్నాయని చెప్పిండు. రెండో అంశము వర్తమాన భవిష్యత్తు వినియోగము ఉత్పత్తి పంపిణీల గురించి వివరిస్తుంది. అంటే దీని చలన స్వభావం కేవలం వర్తమానికే ఈ యొక్క డెఫినేషను పరిధి కలిగి లేదు. అంటే ఫ్యూచర్లో కూడా ఎట్లా ఉంది వినియోగము, భవిష్యత్తులో ఉత్పత్తి ఎట్లా ఉంటుంది, భవిష్యత్తులో పంపిణీ ఉత్పత్తి కారకాల మధ్య పంపిణీ ఎలా ఉంటుంది అనే అంశాన్ని కూడా నేను తీసుకొచ్చింది. కాబట్టి ఇది చలన స్వభావాన్ని కలిగి ఉంది. అంటే మార్పులకి అనుగుణంగా ప్రస్తుతం వర్తమానం కాలం కూడా భవిష్యత్తులో కూడా ఎట్లుంటుంది, వినియోగ పరిస్థితులు ఉత్పత్తి పరిస్థితులు ఎట్లుంటాయి, వనరుల పంపిణీ ఎట్లుంటుంది, ఎన్నిటి గురించి కూడా వివరిస్తుంది అర్థశాస్త్రం అని చెప్పి ఈయన దీనికి చలన స్వభావాన్ని తీసుకురావడం జరిగింది. ఇది రాబిన్స్ నిర్వచనంలో లోపించింది ఈ యొక్క అంశము. కాబట్టి ఇతను ఆ లోపించిన అంశాన్ని ఈ యొక్క డెఫినేషన్లో వృద్ధి నిర్వచనంలో తీసుకొచ్చేసి ఆయన అర్థశాస్త్రానికి ఒక పరిపూర్ణమైన డెఫినేషన్ అంటే ఒక పరిపూర్ణమైన శాస్త్రంగా చేయడంలో ఈ వృద్ధి నిర్వచనం తోడ్పడిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా మూడో అంశము చలన వ్యవస్థలో ఎంపిక సమస్యల గురించి ఈ నిర్వచనం చర్చిస్తుంది. అంటే చలన వ్యవస్థలు అంటే చెప్పుకున్నాం, ఎంపిక అంటే ఈ యొక్క జరిగిన ఉత్పత్తిని ప్రజల మధ్య సమాజం మీద ఎలా పంపిణీ జరుగుతుంది అంటే ఎంపిక చేసుకోవడం, అక్కడ ఎలా పంపిణీ ఎంపిక అన్నమాట. కాబట్టి చలన వ్యవస్థలు అంటే వర్తమానమని కాకుండా భవిష్యత్తులో కూడా ఆ యొక్క ఉత్పత్తిని ఎలా పంపిణీ జరుగుతుంది, ఎలా ఉత్పత్తి జరుగుతుంది, ఎంపిక ఎలా జరుగుతుంది అనే దాన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి అర్థశాస్త్ర పరిధి అనేది విస్తృతపరిచింది ఈ యొక్క డెఫినేషన్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇంకా 4వ అంశము రాబిన్స్ నిర్వచనం కంటే శామ్యుల్సన్ నిర్వచనం మెరుగైంది. ఎందుకంటే వనరుల కొరత అనే అంశం నుంచి ఆదాయము, ఉత్పత్తి, ఉద్యోగిత, ఆ తర్వాత ఆర్థిక వృద్ధి సమస్యలకు కూడా చర్చకు దారితీసింది. ఆర్థిక సమస్యల చర్చలకు దారితీసింది. అంటే ఏంది, రాబిన్స్ నిర్వచనం కేవలం చెప్పిండు వనరుల కొరతగా ఉన్నాయి, ప్రత్యామ్నాయ ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి వాటిని ఎంపిక చేసుకోవాలి. పరిమితమైన వనరులతో ప్రత్యామ్నాయ ప్రయోజనాలు ఉన్నాయి వనరులు, అపరిమితమైన కోరికలు ఉన్నాయి, వాటిని ఎలా ఎంపిక చేసుకోవాలో చర్చించేది అర్థశాస్త్రం అండు. కానీ నేనేం చెప్పిండు, కేవలం వనరులతోనే ఆగిపోలా ఈ యొక్క వృద్ధి నిర్వచనం అనేది. ఏం చెప్పిండైనా ఆదాయం గురించి, ఉత్పత్తి ఎట్లా జరుగుతుంది, ఏ ఉత్పత్తి కారకాలు, ఆ ఉత్పత్తి కారకాలకు పంపిణీ ఎట్లా జరుగుతుంది, అదేవిధంగా మరి ఉద్యోగిత అవకాశాలు ఎట్లుంటాయి. అంటే ఇది మనం జస్ట్ కొద్దిగా మాత్రం చెప్పుకుంటున్నాం ఇంటర్మీడియట్ స్థాయిలో. అది మనకి దీని మీద ఒక ప్రత్యేకమైన బుక్కే ఉంటుంది వృద్ధి నిర్వచనం మీద, దాంట్లో ఇవన్నీ అంశాలు వస్తాయి మనకి. కాబట్టి ఉత్పత్తి ఎలా జరుగుతుంది, ఉద్యోగిత అవకాశాలు ఎట్లున్నాయి, మరి ఆ తర్వాత ఆర్థిక వ్యవస్థ వృద్ధి ఎలా ఉంటుంది, ఆ సమస్యలని అన్నిటిని కూడా దాటుకుంటూ ఆర్థిక వ్యవస్థ వృద్ధి వైపు ఎలా పయనిస్తుంది అనే అంశాలన్నింటిని కూడా ఆయన చర్చించడం జరిగింది. కాబట్టి ఇది మిగతా అన్ని నిర్వచనాల కంటే కూడా మెరుగైందని చెప్పేసి చెప్పుకోవచ్చు. మరియు ఈ యొక్క శామ్యుల్సన్ వృద్ధి నిర్వచనం అనేది మరి ఆర్థిక శాస్త్ర పరిధిని
విస్తృతపరిచింది కేవలం వనరుల కొరతనే కాకుండా ఆదాయం గురించి, జాతీయ ఆదాయాల గురించి, జాతీయ ఉత్పత్తి గురించి, ఉద్యోగిత అవకాశాల గురించి, ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు ఎట్లా ఉంచాలి, ఇవన్నీ కూడా తీసుకొచ్చింది. కాబట్టి దీని యొక్క పరిధిని విస్తృతపరిచింది. ఈ యొక్క వృద్ధి నిర్వచనం అర్థశాస్త్రానికి ఒక సంపూర్ణత్వాన్ని ఇచ్చిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఓకే మై డియర్ స్టూడెంట్, ఈరోజు మనం అర్థశాస్త్రానికి సంబంధించి మరి కొరత నిర్వచనం, ఇంతకుముందు మనం అర్థశాస్త్రానికి ఇచ్చిన సంపద నిర్వచనం, దాన్ని విమర్శిస్తూ మార్షల్ ఇచ్చిన శ్రేయస్సు నిర్వచనాన్ని, అదేవిధంగా ఇప్పుడు మనం శ్రేయస్సు నిర్వచనాన్ని విమర్శిస్తూ దాంట్లో ఉన్న కొన్ని లోపాలను ఎత్తి చూపుతూ రాబిన్స్ కొరత నిర్వచనం ఇవ్వడం జరిగింది. ఈయన అర్థశాస్త్రం అనేది ప్రధానంగా సంపదకు సంబంధించింది కాదు, అదేవిధంగా మరి ఆడమ్ స్మిత్ సంపదకు సంబంధించిన శాస్త్రంగా చెప్పడం జరిగింది. మరి మార్షల్ శ్రేయస్సు, మనిషి యొక్క శ్రేయస్సుకి, మానవ శ్రేయస్సుకి, మానవ సంక్షేమానికి సంబంధించిన శాస్త్రంగా చెప్పడం జరిగింది. ఇవన్నీ చర్చించేది అర్థశాస్త్రం అని వాళ్ళు వివరించడం జరిగింది. అయితే మన యొక్క లయనల్ రాబిన్స్ ఆర్థికవేత్త, ఆర్థిక సమస్యలకు మొత్తానికి కారణం వనరుల కొరత. కాబట్టి వనరుల కొరత వల్ల మనకి ఆర్థిక సమస్య వస్తుంది. వనరుల కొరతగా ఉండి అపరిమితమైన కోరికలు ఉండటం వల్ల మనకి మరి ఆర్థిక సమస్యలు వస్తున్నాయి అని చెప్పేసి ఆయన మరి కొరత నిర్వచనాన్ని అర్థశాస్త్రానికి ఇవ్వడం జరిగింది. సో ఏంటి దానిలోని ముఖ్యాంశాలు ఏంటి, అది ఏ విధంగా మెరుగైనది, మరి అదేవిధంగా దాని మీద ఏమైనా విమర్శలు ఉన్నాయా అనే దాని గురించి మనం ఈరోజు క్లాస్లో చర్చిద్దాం. కొరత నిర్వచనం, దీన్ని మనకి రాబిన్స్ అనే ఆర్థికవేత్త 1932వ సంవత్సరంలో ఆయన ఒక గ్రంథం రచించిండు. అది an essay on the nature and significance of economic science. ఏంటి? an essay on the nature and significance of economic science అనే ఒక గ్రంథంలో ఆయన కొరత నిర్వచనం గురించి వివరించడం జరిగిందనమాట. ఏంటి ఆ కొరత నిర్వచనం, ఏం చెప్తుంది, ఆయన యొక్క డెఫినేషన్ ఏంటి అనేది మనం ఇక్కడ తెలుసుకుందాం. ఈయన ఏం చేసిందంటే అపరిమితమైన కోరికలకు, పరిమితమైన ప్రత్యామ్నాయ ప్రయోజనాలు కలిగిన వనరులకు మధ్య మానవుని యొక్క ప్రవర్తన అధ్యయనమే అర్థశాస్త్రము అని చెప్పడం జరిగింది. ఆడమ్ స్మిత్ చెప్పినట్టు సంపదకు సంబంధించింది కాదు, అదేవిధంగా మార్షల్ చెప్పినట్టు మనిషి యొక్క శ్రేయస్సు గురించి కాదు అర్థశాస్త్రం చర్చించేది. అర్థశాస్త్రం అనేది ప్రధానంగా పరిమిత వనరులకి, అపరిమితమైన కోరికలకి మధ్య మానవుని యొక్క ప్రవర్తన ఎట్లుంటుంది అనే దాని గురించే మన అర్థశాస్త్రం పరిశీలిస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏంటి అపరిమితమైన కోరికలు? మనం చెప్పుకున్నాం మొదటి క్లాస్లోనే. అసలు ఆర్థిక శాస్త్రం మనం ఎందుకు చదవాల్సి వస్తుంది అర్థశాస్త్రాన్ని అంటే, మానవునికి అపరిమితమైన కోరికలు ఉన్నాయి. ఆ కోరికలను తీర్చుకోవడానికి మరి వస్తు సేవలు కావాలి. మరి ఆ వస్తు సేవలు పొందాలంటే వ్యక్తులకి ద్రవ్యం కావాలి. మరి ఆ ద్రవ్యం కావాలంటే ఏదో ఒక ఆర్థిక కార్యకలాపాల్లో వ్యక్తి పాల్గొనాలి. ఆర్థిక కార్యకలాపాలు ప్రయత్నం చేసి ఆ ద్రవ్యంతో వస్తు సేవలు కొనుక్కొని తన కోరికలు సంతృప్తి పరుచుకుంటాడు. ఇదే మనం చెప్పుకున్నాం, కోరికలు, ప్రయత్నాలు, తృప్తి. అంటే కోరికలు ఉంటాయి, దానికోసం ప్రయత్నం చేస్తాడు, తృప్తి పడతాడు. కానీ ఈ కోరికలు అనేవి ఎట్లని అపరిమితంగా ఉన్నాయి. అది కనుక కోరికలు అనేది లేకపోతే మన అర్థశాస్త్రాన్ని చర్చించాల్సిన అవసరం లేదు, ఆర్థిక సమస్యలు అనేవి ఉండవు. కాబట్టి ఈయన చెప్పిన డెఫినేషన్ ఏంటంటే, అపరిమితమైన కోరికలకు, పరిమితమైన ప్రత్యామ్నాయ ప్రయోజనాలు కలిగిన వనరులకు మధ్య మానవుని యొక్క ప్రవర్తన అధ్యయనమే అర్థశాస్త్రము. ఏమంటండి ఇక్కడ అంటే, మనిషికి కోరికలేమో చాలా అపరిమితంగా ఉన్నాయి. మనం చెప్పలేం కదా, ఒక 5 కోరికలు ఉన్నాయి, 10 ఉన్నాయి, లేకపోతే కనుక ఒక 100 ఉన్నాయి, 200 చెప్పలేము మనం. కాబట్టి అపరిమితంగా ఉన్నాయి కోరికలు. కానీ మా కోరికలు తీర్చే సాధనాలు అంటే వస్తు సేవలు కావచ్చు, ఏదైనా ఒక వస్తువు మన కోరికను తీర్చడానికి కావాల్సిన వస్తు సేవలన్నీ కూడా, లేదా వనరులు కానీ, అవన్నీ ఎట్లున్నాయి, పరిమితంగా ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థలో వనరులు మనకి అనంతంగా లేవు, అంటే కావాల్సిన మొత్తం లేవు. సో చాలా పరిమితంగా ఉన్నాయి. ఎగ్జాంపుల్ వనరులు చెప్పుకుందాం, భూమి చూసుకుందాం, అవి పరిమితంగానే ఉన్నాయి వనరులు చెప్పుకోదలుచుకుంటే మనం ప్రధానంగా.
శ్రామికులు అపరిమితంగా ఉంటారా? ఉండరు, పరిమితంగా. మూలధనం డబ్బులు అపరిమితంగా ఉంటుందే? పరిమితంగా. సో కాబట్టి వనరులనే పరిమితంగా ఉన్నాయి మరియు ప్రత్యామ్నాయ ప్రయోజనాలు కలిగి ఉన్నాయి. ప్రత్యామ్నాయ ప్రయోజనాలు అంటే ఏంది? మనం చెప్పుకున్నాం గత క్లాస్లో. ప్రత్యామ్నాయ ప్రయోజనాలు అంటే ఒక వస్తువును ఒక ఉపయోగానికే కాకుండా అనేక రకాలుగా ఉపయోగించుకోవడానికి అవకాశం కలిగి ఉంటాన్ని ప్రత్యామ్నాయ ప్రయోజనం అంటాం మనం. అంటే ఏంది? ఇందా చెప్పినట్టు మనకు పరిమిత వనరులు అంటున్నాం. ఎగ్జాంపుల్ భూమి ఉంది అని తీసుకున్నాం మనం. అది ఒక వనరు, ఉత్పత్తిలో ఒక వనరు అది భూమి అనేది. భూమి అనేది పరిమితంగా ఉంది, దానికి లిమిటేషన్ ఉంది. అపరిమితమైన భూమి లేదు, మనకి కావాల్సినంత భూమి లేదు. సో పరిమితంగా ఉంటుంది. దానికి ప్రత్యామ్నాయ ప్రయోజనం ఉంటుంది, ఆ భూమి మీద మనం రకరకాలుగా ఉపయోగించుకోవచ్చు దాన్ని. మనం గత క్లాస్ చెప్పుకున్న భూమిని పంటల ఉత్పత్తికి ఉపయోగించుకోవచ్చు, దాంట్లో ఒక బిల్డింగ్ని ఏర్పాటు చేసుకోవచ్చు, ఒక విద్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు, ఇవన్నీ చెప్పుకున్నాం మనం. సో అంటే ఒక వస్తువుకి అనేక రకాల ఉపయోగం ఉండటమనే ప్రత్యామ్నాయ ప్రయోజనం అంటున్నాం. అదేవిధంగా మనం ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం గత క్లాస్లో. మనిషి దగ్గర ఒక 100 రూపాయలు ఉన్నాయి. ఆ 100 రూపాయలకి అపరిమితమైన కోరికలు ఉన్నాయి నాకు అని చెప్పుకున్నాం మనం. ఆ 100 రూపాయలకి కూడా అన్ని కోరికలు తెచ్చే శక్తి ఉండదు, కానీ ఈ 100 రూపాయలతో మనం ఏదో ఒక కోరికలు తెచ్చుకోవచ్చు. ప్రత్యామ్నాయ ప్రయోజనం. ఫర్ ఎగ్జాంపుల్, ఇంటి దగ్గర నుంచి నేను 100 రూపాయలు తీసుకున్నా. దేనికోసం? ఒక బుక్ కొనుక్కోవాలని తీసుకున్నాను. నేను 100 రూపాయలు తీసుకున్నా ఇంటి దగ్గర నుంచి, పేరెంట్స్ దగ్గర నుంచి. నాకేమన్నా కోరికలు చాలా ఉన్నాయి. ఈ 100 రూపాయలతో ఒక మూవీ చూడాలనే కోరిక ఉంది మంచిగా. అదేవిధంగా ఈ 100 రూపాయలతో మంచి బిర్యానీ తినాలనే కోరిక ఉంది. అదేవిధంగా 100 రూపాయలతో మరి టెక్స్ట్ బుక్ కొనుక్కోవాలనే కోరిక ఉంది. అదేవిధంగా 100 రూపాయలతో మంచి షర్ట్ ఏదో మార్కెట్లో ఒక టీ షర్ట్ వచ్చింది కొనుక్కుందామని ఉంది. నాకు రకాలు ఉన్నాయి, 4 కోరికలు. కోరికలు ఎక్కువ ఉన్నాయి. డబ్బు ఎంత ఉంది? 100 రూపాయలు ఉంది. ఒక్కోటి 100 రూపాయలు అనుకుంది ఆ 4 కోరికలకు సంబంధించి. మరి 4 వస్తాయా? మనకి రావు. అంటే ఏంది? ఈ 100 రూపాయలు మనం బుక్ కొనుక్కున్నాం. మరి ఈ 100 రూపాయలు బుక్ కొనడానికి ఉపయోగపడిద్దా? ఈ 100 రూపాయలకి ప్రత్యామ్నాయ ప్రయోజనం ఉంది. అంటే ఈ 100 రూపాయలకి ఒక బుక్ అయినా కొనుక్కోవచ్చు, ఒక టీ షర్ట్ అయినా కొనుక్కోవచ్చు, లేదా బిర్యానీ అయినా తినవచ్చు మనం. అంటే రకరకాల ఈ 100 రూపాయలకి అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ప్రత్యామ్నాయ ప్రయోజనం అంటే అదనమాట, ఒక వస్తువుకి అనేక రకాల ప్రయోజనాలు కలిగి ఉండటము. అట్లా మన అర్థశాస్త్రంలో అపరిమితమైన కోరికలు ఉన్నాయి మరియు ఆ అపరిమిత కోరికలకి సంబంధించి పరిమితమైన ప్రత్యామ్నాయ ప్రయోజనాలు కలిగిన వనరులు ఉన్నాయి. ఈ రెండింటి యొక్క మధ్య మానవుని యొక్క ప్రవర్తన ఎట్లుంటుంది అంటే, ఈ వనరులతో ఆ అపరిమితమైన కోరికల్లో ఏ కోరికను తీర్చుకోవడానికి అతను సిద్ధంగా ఉన్నాడు, వాడి యొక్క ప్రవర్తన ఎట్లుంది, మానవ యొక్క ఏ కోరికల వైపు ఆయన యొక్క ప్రవర్తన ఉంది అని అధ్యయనం చేసేది అర్థశాస్త్రము. అందుకే మన అర్థశాస్త్రం చదువుతున్నాం అని చెప్పేసి రాబిన్ చెప్పడం జరిగింది. అపరిమితమైన కోరికలు ఉన్నాయి కాబట్టి, పరిమిత వనరులు ఉన్నాయి కాబట్టి, ఈ రెండింటి యొక్క మధ్య మానవుని యొక్క ప్రవర్తన ఎట్లుంటుంది అది మనం చదువుతాం అనేది ఇక్కడ రాబిన్ చెప్పడం జరిగింది. వాస్తవంగా ఈ యొక్క నిర్వచనంలో మనకి కొన్ని ముఖ్య లక్షణాలు కనిపిస్తున్నాయి. ఏంటది? నెంబర్ 1 ఆయన చెప్పింది, మానవుని కోరికలు అపరిమితము. ఒక కోరిక తీరిన వెంటనే అనేక కొత్త కోరికలు పుడతాయి. ఈ విధంగా కోరికలు అపరిమితంగా ఉంటాయి. అందువల్ల అత్యవసరమైన కోరికలు మాత్రమే మనం తీర్చుకోవాల్సి ఉంటుంది. ఆ డెఫినేషన్లో ఫస్ట్ పాయింట్ ఏమపడుతుంది? మానవుని కోరికలు అపరిమితాలు. అవును కదా, మనం చెప్పుకున్న ఇప్పుడు దాకా ఒక కోరిక ఉంటుందా మనకి? ఒక 10 కోరికలు ఉంటాయా? లేకపోతే ఒక 10 లీటర్లు ఉంటుందా అనేది మనం చెప్పలేము. అపరిమితంగా ఉంటాయి కోరికలు. అపరిమితంగా ఉండటంతో పాటు ఇంకేముంటుంది? ఒక కోరిక తీరిన వెంటనే మళ్ళీ అనేక కొత్త కోరికలు పడతాయి. అవునా కదా? మనం ఏం చేస్తాం? ఒక 100 రూపాయలు తీసుకుని మార్కెట్లో పోతుంటే మంచిగా ఒక టీ షర్ట్ కనిపెట్టింది అనుకోండి, ఆ టీ షర్ట్ కొన్నాం, కోరికను తీర్చుకున్నాం మనం. ఆ కోరికనే 100 రూపాయలు పెట్టి ఆ టీ షర్ట్ని కొన్నాం. మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ ముందులకు పోగానే ఇంకొక రకమైన వస్తువు కనపడద్దు, అబ్బా అది కూడా కొంటే బాగుండే అనిపిస్తుంది మనకి. లేదా ఇంకొక మార్కెట్లో ఇంకొక కొత్త రకమైన వస్తువు కనిపిస్తుంది, దాన్ని కొనాలనిపిస్తుంది. అంటే కోరిక అనేది ఎప్పుడు ఏంటుంటుంది? ఆగదు. ఒక కోరిక తీరిన వెంటనే అనేక కొత్త కోరికలు వస్తాయి. ఎగ్జాంపుల్, ఒక స్టూడెంట్ ఉన్నాడు, ముందులో ఏమంటే సైకిల్ లేనప్పుడు సైకిల్ కొనుక్కుందాం అనుకుంటాడు. సైకిల్ కొనుక్కున్న తర్వాత అటు ఇటు పోయేటప్పుడు బండ్లు పోయేటప్పుడు అబ్బా సైకిల్ కంటే బండి బాగుంటుంది కదా, ఒక బండి మొబైల్ మనకి ఒక హీరో హోండానో లేదా ఒక బైకులు కొనుక్కుంటే ఎట్లుంటుంది అనుకుంటాడు. అంటే మళ్ళీ ఇంకో కొత్త కోరిక, ఆ కోరిక తీరింది, సైకిల్ కొనుక్కోవాలని కోరిక తీరింది. మళ్ళీ ఏం చేస్తాడు? మళ్ళీ అబ్బా నాకు బైక్ ఉంటే బాగుండు అంటాడు. బైక్ వచ్చిన తర్వాత అబ్బా ఇంక వేరే స్పోర్ట్స్ బైక్ అంటాడు. ఇట్లా అంటే కోరికలు అనేవి
పుడుతూనే ఉంటాయి, అనేక కొత్త కోరికలు వస్తూనే ఉంటాయి. కాబట్టి మనం ఏం చేస్తున్నాం, మన దగ్గర ఈ అపరిమితమైన కోరికల్లో మనం ఏం చేస్తున్నాం, ఏదైతే అత్యవసరమో దాన్నే తీర్చుకోవాల్సి ఉంటుంది అనేది ఈ నిర్వచనం ముఖ్యాంశము. ఇందాక మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్లో 100 రూపాయలు ఉన్నాయి, ఒక బుక్ కొనుక్కోవాలనే కోరిక, ఒక బిర్యానీ తినాలనే కోరిక, అదేవిధంగా మనం మరి ఒక టీషర్ట్ కొనుక్కోవాలనే కోరిక, ఇట్లా రకరకాలు ఉన్నాయి. అందులో మనకి ఏది ఇంపార్టెంటు అంటే ఏది అత్యవసరము, కాబట్టి అత్యవసరమైన కోరికలు మాత్రం తీర్చుకోవాల్సి ఉంటుంది అనేది ఈ నిర్వచనం ముఖ్యాంశము. మానవుని యొక్క ప్రవర్తన ఎట్లుంటుంది ప్రవర్తన, ఏది అత్యవసరమో ఆ కోరికను తీర్చుకుంటాడు. కాబట్టి ఆయన నిర్వచనంలో మన ముఖ్య లక్షణం ఒకటి ఏం కనిపిస్తుందంటే, మానవుని కోరికలు అపరిమితంగా ఉంటాయి. ఒక కోరిక తీరిన వెంటనే ఆగిపోదు, అక్కడ మళ్ళీ అనేక కొత్త కోరికలు పుడుతుంటాయి. దానివల్ల మనం ఏది అత్యవసరం ఆ కోరికను తీర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది అనేది ఒక ముఖ్య పాయింట్ ఈయన యొక్క రాబిన్సన్ నిర్వచనంలో మనకి కనిపిస్తుంది. ఇంకా రెండో అంశం చూస్తే ఆ నిర్వచనంలో వనరులు ఎట్లున్నాయి, పరిమితంగా ఉన్నాయి. అంటే వనరులు ఎట్లున్నాయి, పరిమితంగా ఉన్నాయి, అంతే కదా. అంటే కోరికలు అపరిమితంగా ఉన్నాయి, ఈ కోరికలు తీర్చుకునే వనరులు మాత్రం కొరతగా లేదా పరిమితంగా ఉన్నాయి. కొరతగా అంటే తక్కువ, అవకాశం ఉన్నంత, మనకి అవసరం ఉన్నంత వరకు లేకపోవడం కొరతగా ఉంటాయి. పరిమితంగా అంటే కొద్దిగా ఉన్నాయి అన్నమాట. కాబట్టి వాస్తవంగా అంతే కదా, వనరులు కొరతగా ఉన్నాయి. ఎగ్జాంపుల్ వనరులు అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్న ఉత్పత్తి కారకాలు తీసుకుందాం. ఎగ్జాంపుల్ ఉత్పత్తి కారకాలే వనరులుగా చెప్పుకుంటే మనం భూమి కానీ, శ్రమ కానీ, మూలధనం కానీ, లేదా ఏదైనా వస్తువు రాశి కానీ, ఇవన్నీ అపరిమితంగా ఉన్నాయా, లేవు, చాలా పరిమితంగా ఉంటాయి. కాబట్టి రెండో అంశం ఏంటంటే డెఫినేషన్లో మనం కోరికలు కావాల్సిన వనరులు, కోరికలు తీర్చుకోవడానికి కావాల్సిన వనరులు చాలా పరిమితంగా ఉంటాయి లేదా కొరతగా ఉంటాయి అనేది రెండో అంశంగా కనిపిస్తుంది మనకి. మూడేముంది, పరిమితంగా ఉండడంతో పాటు ఏమని చెప్పిన డెఫినేషన్లో ప్రత్యామ్నాయ ప్రయోజనాలు కలిగి ఉన్నాయని చెప్పిండు. ఏమండు, ప్రత్యామ్నాయ ప్రయోజనాలు, అంతే కదా. వనరులు పరిమితమైనవి కాకుండా ప్రత్యామ్నాయ ప్రయోజనాలు కలిగి ఉన్నాయి. ఎగ్జాంపుల్ మనం చెప్పండి, ఎలక్ట్రిసిటీ ఉంది, కరెంట్ ఉంది, విద్యుత్ ఉంది. విద్యుత్ ఏం చేస్తున్నాం, కేవలం ఒకదానికి ఉపయోగపడుతుందా, మన ఇళ్లలో ఉపయోగించుకుంటున్నాం గృహ అవసరాలకి, అదేవిధంగా పరిశ్రమలో వస్తు ఉత్పత్తికి కూడా పవర్ను ఉపయోగిస్తున్నాం మనం. అంటే పవర్కి రెండు రకాల ప్రయోజనాలు, ఇంకా అనేక రకాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గృహాలకి పరిశ్రమలు ఉపయోగించుకుంటున్నాం. అంటే విద్యుత్ అనే ఒక వస్తువుని మనం రకరకాలుగా ప్రత్యామ్నాయ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్నాం. అదేవిధంగా ఇందా చెప్పినట్టు భూమి ఉంది, ఆ భూమిని మనం పంటలు పండించడానికి, ఆ పంటల్లో కూడా రకరకాలుగా ఉన్నాయి. అంటే మనం మిర్చిని వేసుకోవచ్చు ఒక భూమిలో, అది పత్తి పండించుకోవచ్చు, కందులు వేసుకోవచ్చు, పెసరు వేసుకోవచ్చు. అంటే ఆ భూమిని మనం రకరకాలుగా ఉపయోగించుకోవచ్చు దేనికో దానికి, ఏదో ఒక పంటకి. సో కాబట్టి ఇక్కడ ఏముంది, వనరులకు ప్రత్యామ్నాయ ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి ఈ ప్రత్యామ్నాయ ఉపయోగాల మధ్య మానవుడు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఏం చేయాలి, ఎంపిక చేసుకోవాలి. అంటే ఎందుకని ఎంపిక చేసుకోవాలి, వాడి ప్రాధాన్యతని బట్టి. ఎగ్జాంపుల్ భూమి ఉందనుకుందాం మనం, ఈ భూమిలో అతనికి ఆ భూమికి ప్రత్యామ్నాయ ప్రయోజనం ఉంది. అంటే ఇక్కడ భూమిలో మిర్చి పంట వేసుకోవచ్చు, లేదా పత్తి పంట వేసుకోవచ్చు, లేదా కంది పంట వేసుకోవచ్చు, లేదా ఎగ్జాంపుల్ పెసరలు వేసుకోవచ్చు. అంటే రకరకాలుగా వేసుకోవచ్చు. అప్పుడు ఏం చేస్తాడు, ఈ 4 ఒకేసారి వేయగలుగుతారు ఒక ఎకరం భూమిలో. అదే భూమిలో అన్ని రకాలుగా వేయలేము మనం, కొద్దిగా వేయాల్సి వస్తుంది. సో కాబట్టి ఏం చేస్తాడు, అతను ఏం చేస్తాడు, ఆ 4 పంటలు, ఈ 4 పంటల్లో నాకు ఏది ఇంపార్టెంటు, అంటే దేనివల్ల ఎక్కువ లాభం వస్తుంది, దేనివల్ల ఎక్కువ ఆదాయం వస్తుంది అనేది ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎంపిక అనేది ఇంపార్టెంట్, ఎంపిక అనేది ప్రధానమైనది అనేది ఈయన యొక్క నిర్వచనంలో మనకి కనిపిస్తున్న ప్రధాన అంశము. కాబట్టి కొరతగా ఉన్న వనరులకు ప్రత్యామ్నాయ ప్రయోజనాలు ఉన్నవి. కాబట్టి మానవుడు ఏం చేస్తాడు, ప్రత్యామ్నాయ ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి దాన్ని ఆ యొక్క కోరికల యొక్క ప్రాధాన్యతని బట్టి, ఇందా చెప్పినట్టు ఫస్ట్ పాయింట్, కోరికల యొక్క ప్రాధాన్యతని బట్టి ఏ కోరికను తెచ్చుకోవాలనేది ఎంపిక చేసుకుంటుండు. దాన్ని మనం ఫస్ట్ లెసన్ చెప్పుకున్నాం, ఆర్థిక సమస్య అన్నాం. ఎంపిక సమస్యనే ఆర్థిక సమస్య అన్నాం. ఈ ఆర్థిక సమస్యలను పరిశీలించే శాస్త్రాన్నే అర్థశాస్త్రము అనేది మనం చెప్పుకోవడం జరిగింది. కాబట్టి ఇది ఒక అంశము. ఇంకా నాలుగో అంశము, కోరికలకు ఉండే ప్రాముఖ్యత వేరువేరుగా ఉంటుంది.
అంతే కదా. కోరికలకు ఒకే రకమైన ప్రాముఖ్యత ఉంటుందా? రకరకాలుగా ఉంటుంది. ఒక్కొక్క కోరిక ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది, ఒక్కొక్క కోరిక తక్కువ ప్రాముఖ్యత ఉండొచ్చు. అందుచేత మానవుడు కోరికల యొక్క ప్రాధాన్యత క్రమాన్ని బట్టి కోరికల మధ్య ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. కోరికల మధ్య ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. దాన్ని మనం ఎంపిక సమస్య అంటాను. అక్కడ ఎంపిక సమస్య ఏర్పడుతుంది మన దగ్గర అనేది చెప్తుండు. అంతే కదా. ఇందాక చెప్పుకున్నట్టు మన కోరికలకి ప్రాముఖ్యత అనేది అన్నిటికీ ఒకే రకం ఉంటుందా? ఉంటుందా? ఉండదు. ఏంటి, మనకు అప్పుడు అవసరాన్ని బట్టి ఉంటుంది. చాలా ఉంటాయి కోరికలు మనకి, 100 రకాల కోరికలు, 1,00,000 రకాల కోరికలు ఉంటాయి మనకి. కానీ అన్ని కోరికలకి ఒకే రకమైన ప్రాధాన్యత ఉండదు. అర్థమైందా? మన ఆరోగ్యం సరిగా లేనప్పుడు మన దగ్గర ఒక 100 రూపాయలు అంటే డాక్టర్కే పోవాలి, అది ఇంపార్టెంట్. అంతేగాని ఒక టీషర్ట్ కొనుక్కోవడం అనేది ఇంపార్టెంట్ కాదు. అవునా కాదా? అంటే ఈ రెండిట్లో ప్రాధాన్యత దేనికి ఇస్తాం? హెల్త్ బాగానప్పుడు మనం ఆరోగ్యానికి సంబంధించిన ప్రాధాన్యత ఇస్తాం. అంటే ఆ యొక్క ఆరోగ్యపరమైన ప్రాధాన్యత అనేది టీషర్ట్ని వెనక్కి నెట్టేస్తుంది. కాబట్టి ముందర ఆరోగ్యాన్ని ఆ 100 రూపాయలతో డాక్టర్కి వెళ్ళి చూపించుకుంటాం మనం. అది తీరిన తర్వాత అప్పుడు నెక్స్ట్ ఇంకొక దానికి పోతాం, వేరే కోరికకి. అంటే ప్రాధాన్యత క్రమాన్ని బట్టి మనం కోరికల్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఇట్లా ఎంపిక సమస్య ఏర్పడుతుంది అనేది మనకి రాబిన్స్ నిర్వచనంలో కనిపిస్తుంది అనమాట. అయితే మరి రాబిన్స్ నిర్వచనం అనేది ఎందుకని మిగతా నిర్వచనాల కంటే, ఇంత ముందు చెప్పుకున్న ఆడమ్ స్మిత్ యొక్క సంపద నిర్వచనం కంటే, అదేవిధంగా మార్షల్ ఇచ్చిన శ్రేయస్ నిర్వచనం కంటే ఎందుకని మెరుగైనది అంటే ఆ యొక్క అంశాలు ఇందులో ఉన్నాయి. మనకి ఎందుకు మెరుగైందో మనం ఈ క్రింది అంశాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఏంటి అందులో? ఫస్ట్ వన్, ఇది విభజనాత్మకమైనది కాదు, విశ్లేషణాత్మకమైనది. ఇది మానవుని అన్ని రకాలైన కార్యకలాపాలను అవి మానవ శ్రేయస్సుని పెంచకపోయినా పరిగణిస్తుంది. అర్థశాస్త్రం ప్రధానంగా కొరతపై దృష్టి పెట్టింది అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఏంటి, అక్కడ మార్షల్ నిర్వచనం విభజించింది. భౌతిక వస్తువులు, అభౌతిక వస్తువులు, భౌతిక శ్రేయస్సు, అభౌతిక శ్రేయస్సు అనేది అక్కడ విభజించింది. కానీ అర్థశాస్త్రం అనేది ఇక్కడ విభజనాత్మకమైనది కాదు, విశ్లేషిస్తుంది. అంటే వాటి గురించి విశ్లేషిస్తుంది. ఆ యొక్క అర్థశాస్త్రంలో వస్తు సేవలు అనేవి భౌతిక శ్రేయస్సుని పెంచకపోయినా మనం చెప్పుకున్నాం. ఎగ్జాంపుల్, భౌతిక శ్రేయస్సు పెంచని మద్యం ఉంది అంటే ఆల్కహాల్, తర్వాత పొగాకు, వీటన్నిటికీ శ్రేయస్సు వస్తుందా? అయినా కానీ అర్థశాస్త్రంలో మనం వాటి యొక్క డిమాండ్ సప్లైలు చూస్తున్నాం. వాటికి ధర ఉంది, వాటికి వినిమయం జరుగుతుంది. కాబట్టి మనం శ్రేయస్సు పెంచినా అది శ్రేయస్సు వస్తాయమంటే మద్యం వల్ల శ్రేయస్సు వస్తుంది, ఆల్కహాల్ వల్ల ఆరోగ్యం ఖరాబు కావడానికి అవకాశం ఉంది, ఆరోగ్యం చెడిపోవడానికి అవకాశం ఉంది. కానీ వాటి యొక్క డిమాండ్ సప్లైలు కూడా చదువుతున్నాం మనం. కాబట్టి ఇది విభజనాత్మకమైనది కాదు, మనకి విశ్లేషిస్తుంది. కాబట్టి వ్యక్తి యొక్క శ్రేయస్సుని పెంచకపోయినా అర్థశాస్త్రం అనేది అనేక రకాల అంశాలను కూడా అక్కడ మనం చర్చించడం జరుగుతుంది. అది భౌతిక వస్తువులైన కానీ అభౌతిక వస్తు సేవలైనా కానివ్వండి అని చెప్పేసి ఈయన యొక్క డెఫినేషన్ చెప్తుంది. కాబట్టి ఇది మిగతా అంశాల కంటే మనం మెరుగైనదిగా చెప్పుకోవచ్చు. రెండో అంశము, ఇది సర్వజన ఆమోదం పొందిన నిర్వచనము. ఎందుకంటే వనరుల కొరత అనేది అందరి వ్యక్తులు, అన్ని సమాజాలు ఎదుర్కొనే సమస్యే. అవునా కదా? అంటే అందరికీ ఆమోదం పొంది. ఎందుకంటే ఆర్థిక సమస్యలు అనేవి లేదా వనరుల కొరత అనేది ఒక వ్యక్తికో లేకపోతే 4 వ్యక్తులకో సంబంధించింది కాదు, అన్ని సమాజాలు ఎదుర్కొనే సమస్య. మనం ఫస్ట్ క్లాస్ చెప్పుకున్నాం ఏమని, ఆర్థిక సమస్యలు అనేవి కేవలం వ్యక్తికే కాదు, సంస్థలకి ఉంటాయి, ప్రభుత్వానికి ఉంటాయి. సమాజం అంటే ఏంది? వ్యక్తులు ఉంటారు సమాజంలో, ఉత్పత్తి సంస్థలు ఉంటాయి, అదేవిధంగా ప్రభుత్వం కూడా ఉంటుంది. ప్రధానంగా ఈ ముగ్గురు మనం యాక్చువల్గా ఆర్థిక ఏజెంట్లు అంటాం. మనం ఈ మూడు ఏమంటాం? ఆర్థిక ఏజెంట్లు అంటారు వీటిని. వ్యక్తుల్ని, సంస్థలని, ప్రభుత్వాన్ని, ఈ 3 ఆర్థిక ఏజెంట్లు. వ్యక్తులు, సంస్థలు, ప్రభుత్వము. ఈ ఆర్థిక ఏజెంట్లు వీళ్ళందరికీ కూడా వనరుల కొరతగా ఉంటుంది. మనం చెప్పుకున్నాం మొదటి క్లాస్లోనే. ఏంటి? వ్యక్తులకి వనరుల కొరతగా ఉన్నాయి అంటే సంస్థలు కూడా కొరతగా ఉంటుంది. వాళ్ళకి 100 రకాల వస్తువులు ఉత్పత్తి చేయాలంటుంది ఒక కొద్దిమీదాడికి లేదా ఒక ఉత్పత్తిదాడికి. చేయగలుగుతారా? వనరులు లేవు కదా వాడి దగ్గర. మూలధనం కావాలి, భూమి కావాలి, శ్రామికులు కావాలి. అదే ప్రభుత్వానికి కూడా అంతే. ఏంటి? ప్రభుత్వం కూడా వనరుల కొరత ఎదుర్కొంటుంది. ప్రభుత్వానికి బొగేమాలి మన దేశాన్ని మొత్తాన్ని మనం అసలు నిరుద్యోగము, పేదరికము, అసమానత లేకుండా నీటిపారుదల సౌకర్యాలు కల్పించి చేద్దాం అనుకుంటుంది. మరి డబ్బులు ఉన్నాయా? సరిపోను. వాటికి సంవత్సరానికి ఎంత ఆదాయం వస్తుంది చూసుకోవాలి కదా. అంటే అంత ఆదాయం వస్తుందా? వాటన్నిటిని
కాబట్టి ఏం చేస్తుంది, వనరులు అంటే ప్రాధాన్యతను బట్టి వాటిని యొక్క సమస్యలను పరిష్కరిస్తుంది. కాబట్టి ఇక్కడ సర్వజన ఆమోదం పొందింది. ఎందుకంటే ఈ అంశాలు అనేవి అంటే వనరుల కొరత అనేది ఒక వ్యక్తికో కాదు, అది ఒక సంస్థకో కాదు, ఒక ప్రభుత్వాన్ని అందరి సమాజంలో ఎదుర్కొనే ప్రతి సమస్య, అందరి సమస్య ఇది. కాబట్టి ఇది అందరూ కూడా దీన్ని ఆమోదించడం అనేది ప్రధానంగా జరిగింది. ఇంకా మూడో అంశము, రాబిన్స్ నిర్వచనం అనేది లక్ష్యాల మధ్య తటస్థంగా ఉంటుంది అని చెప్తుంది. ఏంటి ఆ లక్ష్యాలు? భౌతికమైనా కానీ, అభౌతికమైనవైనా కానీ, ఆర్థికమైనవి కానీ, ఆర్థికేతరమైనా సరే అర్థశాస్త్రానికి సంబంధం లేదు. ఎట్లుండాలి? ఇటుపో నువ్వు, ఈ లక్ష్యం వైపు మంచిగా ఉంటుంది, లేకపోతే ఈ లక్ష్యం వైపు మంచిగా ఉండదు అని చెప్తుందా? చెప్పదు. అది డబ్బులు వచ్చేది, ఇవన్నీ చెప్పదు. అర్థశాస్త్రం అనేది ఏంది? చాలా లక్ష్యాలు ఉంటాయి. సో ఆ లక్ష్యాల్లో నువ్వు తటస్థంగా ఉండు, మంచి చెడులకు మన సంబంధం లేదు, ఇది మంచి ఇది చెడు అని చెప్పొద్దు, నువ్వు తటస్థంగా ఉండు అని చెప్తుంది అర్థశాస్త్రము. కాబట్టి అర్థశాస్త్రం ఇది ఒక నిత్యాత్మక శాస్త్రం కావడం వల్ల ఇది ఎలాంటి నైతిక సంబంధమైన విషయాలను లేదా నిర్ణయాలను చేయలేదు. నైతిక అంటే ఇది మంచి చెడు అని మంది చెప్పదు. నిత్యాత్మక శాస్త్రము. నిత్యాత్మక శాస్త్రం అంటే ఈయన యొక్క ఉద్దేశం ఏంటి? అర్థశాస్త్రం అనేది ఉనికిలో ఉన్న విషయాల గురించి పరిశీలిస్తుంది. నిత్యాత్మక శాస్త్రం అంటే అర్థం ఏంటంటే, నిత్యాత్మక అంటే ఉనికిలో ఉన్న విషయాలను ఒక క్రమ పద్ధతిలో అధ్యయనం చేయడం. ఉనికిలో ఉన్న విషయాలను ఒక క్రమ పద్ధతిలో అధ్యయనం చేసే శాస్త్రాన్ని నిత్యాత్మక శాస్త్రం అంటారు. అంటే ఇది తప్పు ఒప్పు అని చెప్పదన్నమాట, ఉన్న విషయాలని పరిశీలిస్తుంది అనేది ఈయన యొక్క డెఫినేషను. కాబట్టి ఇది మిగతా అంశాల కంటే కూడా ఈయన యొక్క డెఫినేషన్లు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇది మనకి చాలా మెరుగైన నిర్వచనంగా ఆర్థికవేత్తలు దీన్ని నిర్ణయించడం జరిగిందనమాట. అయితే దీని మీద కూడా కొన్ని విమర్శలు ఉన్నాయి. రాబిన్స్ యొక్క నిర్వచనం మీద కూడా విమర్శలు ఉన్నాయి. ఏంటంటే ఇది చలన సంబంధమైన విషయాలు కానీ, లేదా వృద్ధి అభివృద్ధి అంశాలను కానీ ప్రస్తావించలేదు. మరి ఆర్థిక వ్యవస్థ వృద్ధి వైపు తీసుకెళ్ళాలి కదా, సో అలాంటి విషయాల మీద ఇది మరి దృష్టి పెట్టలేదని చెప్పేసి కొంతమంది ఆర్థికవేత్తలు దీన్ని విమర్శించడం జరిగింది. ఏంటి ఆ విమర్శలు చూద్దాం. ఒకటి, అందులో నెంబర్ 1, శ్రేయస్సు నిర్వచనాన్ని విమర్శించింది ఆయన. ఏమని? వ్యక్తి శ్రేయస్సు గురించి మనం పట్టించుకోము, శ్రేయస్సు రాని అంశాలు కూడా మనం అర్థశాస్త్రంలో చదువుతాం అని చెప్పేసి రాబిన్ చెప్పిండు. కానీ ఈయన కూడా ఏం చెప్తుండే ఇక్కడ? మరి గరిష్ట సంతృప్తి అనే పరోక్షంగా శ్రేయస్సు లేదా శ్రేయస్సుని గరిష్ట సంతృప్తి అనే భావనను రాబిన్స్ తన నిర్వచనంలో ప్రవేశపెట్టాడు. ఏంటి ఏమంటున్నా? అపరిమితమైన కోరికలకు పరిమితమైన వనరులు ఏదైతే గరిష్ట సంతృప్తి వాటి ఖర్చు పెడతారని చెప్తుండే కదా. అంటే ఇక్కడ కూడా మరి శ్రేయస్సుని కల్పించే అంశం అనేది వచ్చింది కదా. అంటే వ్యక్తి శ్రేయస్సు అనేది ఇక్కడ శ్రేయస్సు కోసం అని వచ్చింది కదా. కాబట్టి ఈ శ్రేయస్సు నిర్వచనంలో ఈ యొక్క రాబిన్స్ నిర్వచనంలో కూడా శ్రేయస్సు అంటే గరిష్ట సంతృప్తి పొందడము, పరిమితమైన వనరులతో ఎలా గరిష్ట సంతృప్తి పొందుతామనేది చెప్పింది. కాబట్టి మరి గరిష్ట సంతృప్తి అని అందులో శ్రేయస్సు కలిసే ఉంది అని చెప్పేసి రాబిన్స్ నిర్వచనాన్ని మరి కొంతమంది ఆర్థికవేత్తలు విమర్శించడం అనేది జరిగింది. ఇంకా రెండవ విమర్శ ఏంటంటే, లక్ష్యాలు సాధనాలు ఈ రెండింటి మధ్య భేదాలను కూడా ఈ యొక్క నిర్వచనం పేర్కొంది. లక్ష్యాలు మధ్య తటస్థంగా, లక్ష్యాలు సాధన అంటే లక్ష్యాలు అనేది సాధన నుంచి వెయిట్ చేయడం కష్టం కదా. ఎందుకంటే ప్రస్తుత లక్ష్యాలు అనేవి ఏదైనా ఒక లక్ష్యం పెట్టుకుంటే దాని తర్వాత సాధనాలుగా ఉండవచ్చు. అంటే లక్ష్యాలు ఈ రెండింటి మధ్య మరి భేదం అనేది లేదు. సాధనాల నుంచి లక్ష్యాలు అంటే సాధనాలు ఉత్పత్తి కారకాల నుంచి వాటి యొక్క ఉత్పత్తి లక్ష్యాలను వేరు చేయడం అనేది చాలా కష్టము. కాబట్టి ఇది కూడా కొంత లక్ష్యాల మధ్య తటస్థత లేకపోతే లక్ష్యాలు వాటి యొక్క సాధించే మార్గాల గురించి కూడా ఒక విమర్శ అనేది ఎదుర్కోవటం జరిగిందనమాట. తర్వాత మూడోది, అర్థశాస్త్రము లక్ష్యాల మధ్య తటస్థంగా ఉంటుందనే అంశాన్ని కూడా విమర్శించారు. ఎందుకంటే అర్థశాస్త్రం అనేది లక్ష్యాల మధ్య తటస్థంగా ఉండజాలదు. అంటే ఏది నువ్వు అది మంచిది చెడు చెప్పొద్దు అంటున్నాం కదా. ఏ లక్ష్యం మంచిది ఏ లక్ష్యం చెడ్డది అనేది మనకి సంబంధం లేదని చెప్తున్నాం. కానీ అర్థశాస్త్రము పదార్థాన్ని కాకుండా మానవ ప్రవర్తనను పరిగణలోకి తీసుకుంటుంది అనేది ఒక విమర్శ వచ్చింది. అంటే మనం అర్థశాస్త్రం అనేది ఏదో ఒక జడ పదార్థాన్ని లేదా సంబంధం లేని విషయాన్ని చర్చించట్లేదు.
అంటే అర్థశాస్త్రం అనేది మానవుని యొక్క ప్రవర్తన అర్థం చేస్తుంది. కాబట్టి మానవుని ప్రవర్తనని అధ్యయనం చేసేటప్పుడు తటస్థంగా ఉండకూడదు అనేది కొంతమంది మరి ఆర్థికవేత్తలు ఏం చెప్తున్నారు అంటే, మన యొక్క కేవలం ఉన్నది ఉన్నట్లుగా కాకుండా ఇది నిర్ణయాత్మకంగా ఉండాలి. అంటే మనం నిర్ణయించాలి ప్రవర్తన ఎట్లా ఉండాలి అనేది కూడా ఉండాలనేది కొంతమంది ఆర్థికవేత్తలు వివరించడం అనేది జరిగింది. కాబట్టి ఇది ఒక విమర్శ. దీని తర్వాత రాబిన్స్ అర్థశాస్త్రం ఒక నిత్యాత్మక శాస్త్రంగా పేర్కొన్నాడు. అర్థశాస్త్రం కేవలం రసాయన శాస్త్రం లాగా నిత్యాత్మక కాకుండా మౌలికంగా నిర్ణయాత్మకంగా ఉండాలి. అంటే ఇందాక చెప్పుకున్నట్టు మనం నిత్యాత్మక శాస్త్రం అంటే ఏంది ఇక్కడ అంటే ఉనికిలో ఉన్న విషయాలను ఒక క్రమ పద్ధతిలో అధ్యయనం చేయడం, అంటే ఉన్న విషయాలను ఉన్నట్టుగా చెప్పడం. అది నిత్యాత్మక, ఇది ఉంది ఎట్లుందని చెప్తుంది, విశ్లేషిస్తుంది ఉన్న విషయాన్ని. కానీ మన అర్థశాస్త్రం అనేది అలాంటిది కాదు. అది రసాయన శాస్త్రం ప్రయోగం చేసి ఎట్లా వచ్చిందని చెప్తుంది అది. కానీ మనది ఏంటి నిర్ణయాత్మకమైనది. అంటే నిర్ణయాత్మకమైనది ఏంటి మనకు వాస్తవికతకు మరియు ఆదర్శనీయతకు మధ్య అంటే నిర్ణయాత్మకమైనది నిర్ణయాలు కూడా చేయాలి. మనం ఇది ఏదైనా ఒక సమస్య వచ్చింది, ఆ సమస్య ఎట్లుందని చెప్తే ఎట్లా ఆ సమస్యను ఎట్లా పరిష్కరించాలి అనేది కూడా తెలియాలి. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆర్థిక వ్యవస్థలో నిరుద్యోగము ఎట్లుంది, ఇక్కడ నిరుద్యోగము వ్యవసాయ రంగంలో కొంత ఉంది, లేకపోతే కనుక పట్టణాల్లో కొంత నిరుద్యోగిత ఉంది, మరి నిరుద్యోగిత జనాభా ఎక్కువ వాళ్ళు ఉంది అని చెప్పడం కాదు, మరి దాన్ని నిర్ణయాత్మకమైనది అంటే ఆ యొక్క నిరుద్యోగ సమస్య ఎట్లా తొలగించాలనేది కూడా మనం విశ్లేషణ చేయాలి. అర్థశాస్త్రము అంటే దాని యొక్క సమస్యల పరిష్కార మార్గాలు కూడా ఉండాలి అనేది కొంతమంది విమర్శించడం జరిగింది. నిరుద్యోగం దాన్ని ఎట్లా తొలగించాలి, దాని పరిష్కార మార్గం ఏంటి అనే అంశాలు కూడా మనం చదవాలి, వాటి గురించి చర్చించాలి అనేది కొంతమంది ఆర్థికవేత్తలు విమర్శించారు. దాని తర్వాత 5వ విమర్శ, మారుతున్న చలన ఆర్థిక వ్యవస్థలకు రాబిన్స్ నిర్వచన వర్తించదు. అంతేకాకుండా కాల ప్రయాణంలో వనరుల కొరత సమస్యను అధిగమించే వీలుంది. ఏంటి ఈయన చలన ఆర్థిక వ్యవస్థ గురించి అంటే మారుతున్న ఆర్థిక వ్యవస్థ గురించి ఈయన పరిగణలోకి తీసుకోలేదు. ఆర్థిక వ్యవస్థ అనేది ఎప్పుడూ ఒకేలాగా ఉంటుందా? మనం స్వాతంత్రం ముందు వెనుకబడిన ఆర్థిక వ్యవస్థగా ఉండేవాళ్ళం. ఇప్పుడు మనం అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ వైపు మళ్ళుతున్నాం. ఫ్యూచర్లో అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థ కావచ్చు, మనం అమెరికా లాంటి దేశాల సరసన మనం చేరవచ్చు. కాబట్టి అదేవిధంగా మనకి వనరుల కొరత అనేది ఈయన ప్రధానంగా చెప్పిండు. ఈ వనరుల కొరత అనేది ఎప్పుడు ఉండకపోవచ్చు. మనం ఏం చేస్తున్నాం, మన యొక్క ప్రణాళికల ద్వారా ఇతర అంశాల ద్వారా ఆ వనరుల కొరతను అధిగమించే వీలు కూడా ఉంటుంది, ఒక్కోసారి అధిగమించే వీలు కూడా ఉండొచ్చు. కాబట్టి ఈయన చలన ఆర్థిక వ్యవస్థకు సంబంధించి కానీ మరి వనరుల కొరత అనేది ప్రధానంగానే చెప్పడం కానీ జరిగింది. కాబట్టి ఇది కూడా కొంత విమర్శలు పాలైంది. దీని తర్వాత 6వ అంశము, వనరుల కొరత అంశాన్ని శ్రీమతి జోన్ రాబిన్స్ అనే ఆమె తీవ్రంగా విమర్శించింది. అంటే ఆర్థిక సమస్యలకు కారణం వనరుల కొరత అని చెప్పిండు రాబిన్స్, కానీ ఆర్థిక సమస్యలకు వనరుల కొరత కూడా కాకుండా ఉండొచ్చు అనే దాని మీద రాబిన్స్ అని విమర్శించింది. ఎందుకంటే ఉన్న వనరులు నిరుపయోగంగా ఉంచకుండా ఎంత బాగా ఉపయోగిస్తామా అన్నదే ముఖ్యము. అంటే ఉన్న వనరులు కానీ వాటిని నిరుపయోగంగా ఉంచి ఉపయోగించకుండా ఎంత మంచిగా ఉపయోగించుకోవాలి అంటే అభిలషణీయ స్థాయిలో ఎలా ఉపయోగించుకోవాలనేదే ప్రధానంగా చెప్పింది ఈఎంఐ. కాబట్టి ఇక్కడ మనకి ఎగ్జాంపుల్, మనకి ఆర్థిక వ్యవస్థలో నిరుద్యోగిత కారణం వనరుల కొరత కాదు, వనరుల సమృద్ధి కూడా దీనికి కారణం అని చెప్పేసి విమర్శించింది. అంటే ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే మనం ఎగ్జాంపుల్ 1929లో 1929లో 30 మధ్యలో ఆర్థిక మాంద్య పరిస్థితులు వచ్చినాయి. ఆర్థిక మాంద్య పరిస్థితులు వచ్చి అంటే ఆర్థిక మాంద్య ఉత్పత్తి మొత్తం కూడా స్తబ్దత ఏర్పడింది. అంటే ఉత్పత్తి సంస్థలు బాగా ఉత్పత్తి చేసినాయి, కానీ ప్రజల దగ్గర కొనుగోలు శక్తి లేదు. ప్రజల దగ్గర కొనుగోలు శక్తి లేనప్పుడు వస్తు ఉత్పత్తి అంతా కూడా ఏంది ఉత్పత్తి సంస్థల నుంచి మార్కెట్కి వచ్చింది. ఆ మార్కెట్లో డిమాండ్ లేక వస్తు ఉత్పత్తి మొత్తం కూడా నిలిచిపోయింది. వస్తు ఉత్పత్తి మొత్తం నిలిచిపోయింది. వస్తు ఉత్పత్తికి డిమాండ్ లేనప్పుడు ఉత్పత్తి సంస్థలు కొత్త వస్తువును ఉత్పత్తి చేస్తాయా? చేయనప్పుడు ఉత్పత్తి జరగనప్పుడు అందులో ఉన్న కార్మికులు శ్రామికులు ఉపాధి అవకాశాలు ఉంటాయా? ఉపాధి అవకాశాలు కోల్పోయారు. అంటే అక్కడ ఉపాధి అవకాశం నిరుద్యోగం ఏర్పడింది. మరి ఇప్పుడు అక్కడ నిరుద్యోగం ఏర్పడింది, మరి దేనివల్ల ఏర్పడింది? ఆ నిరుద్యోగం వనరులు లేకపోవడం వల్ల ఏర్పడిందా? అంటే వనరుల కొరత వల్ల ఏర్పడిందా?
1929-30లో నిరుద్యోగ సమస్య ఎందుకు ఏర్పడింది? వనరుల కొరత వల్ల కాదు, అత్యుత్పత్తి వల్ల. వనరు ఫుల్ ఉత్పత్తి ఉంది, ఇక్కడ మొత్తం నిలిచిపోయింది ఆర్థిక వ్యవస్థలో. అంటే ఉత్పత్తి అమ్ముడుపోక వనరులు కూడా ఉత్పత్తి చేయడానికి వనరులు ఉన్నాయి, కానీ నిరుద్యోగ సమస్య వచ్చింది మరి. కాబట్టి ఒక్కొక్కసారి వనరుల కొరత వల్లే సమస్యలు రావు, వాటిని సరిగా ఎంతవరకు బాగా ఉపయోగిస్తాం అనేది కూడా ముఖ్యం. కాబట్టి మనకి ఒక్కొక్కసారి వనరులు సమృద్ధిగా ఉండటం వల్ల కూడా ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఎగ్జాంపుల్ 1929-30లో 1929-30లో వచ్చిన ఆర్థిక మాంద్య పరిస్థితులు అని చెప్పేసి వివరించడం జరిగింది. కాబట్టి ఇది ఒక విమర్శ. కాబట్టి వనరులు కొరత అనేది కాదు ప్రధానంగా, ఒక్కోసారి వనరులు సమృద్ధిగా ఉండటం వల్ల కూడా ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి రాబిన్సన్ విమర్శించడం జరిగింది. అదేవిధంగా లాస్ట్ విమర్శ మనకి రాబిన్స్ కొరత నిర్వచనం అతి ముఖ్య సమస్యలైన వృద్ధి స్థిరత్వాలను ఉపేక్షించింది. అంటే ఎట్లా ఆర్థిక వ్యవస్థను ఎట్లా వృద్ధి చెందించాలి, మరి వృద్ధి స్థిరత్వాన్ని ఎట్లా సాధించాలనే అంశాలని ఇక్కడ ఈయన నిర్వచనంలో చెప్పలేదు, వాటి గురించి ప్రస్తావించలేదు. కాబట్టి ఈ యొక్క అంశాలు లేకపోవడం వల్ల ఇది ఇంకా పూర్తిగా సంపూర్ణంగా లేదని చెప్పేసి దీన్ని కొంతమంది ఆర్థికవేత్తలు విమర్శించారు. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా రాబిన్స్ యొక్క కొరత నిర్వచనము మరి అది చాలా సమాజంలో అంటే చాలా ఎక్కువ మందికి అది ఆమోదించే నిర్వచనంగా పరిగణించబడిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో ఇది మనకి ఈరోజు రాబిన్స్ కొరత నిర్వచనం, దానిలోని ముఖ్యాంశాలు, దాని యొక్క ఆధిక్యత, దాని విమర్శలు మనం తెలుసుకోవడం జరిగింది.